నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి తెలుసుకోవటం అనేది ఒక్క జన్మతో అయ్యేటటువంటి విషయమా? ఒక్కనాటికి అలా జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో ఆయన గురించి తెలుసుకోవటం, ఆయన్ని చేరటం ఇక ప్రశ్నార్థకమే. అయితే కృష్ణ కరుణ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది చాలా చాలా సునాయాసంగా మనం ఆయనని చేరుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఆయన కరుణకి మనం పాత్రులవ్వాలి అనంటే అసలు ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలి కదా! మరి కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనకి తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ గారు మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కంగ్రాచులేషన్స్. మొత్తానికి కాషాయ వస్త్రంలోకి వచ్చేసారు. హరే కృష్ణ, అంతా ఆచార్య అనుగ్రహం. ఖచ్చితంగా. ఏ రోజున జరిగింది ప్రభుజీ? ఒక్కసారి వీటి గురించి చెప్పండి. యాక్చువల్గా మాకు సంకల్పం ఉండింది, మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా చెప్పారు. చిన్నప్పటి నుంచి ఈ జీవితాన్ని భగవంతుడి సేవలో అంకితం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నాం. అయితే మా అమ్మగారు నాన్నగారు యొక్క సహకారం, వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి తొందరగా మాకు ఈ యొక్క అనుగ్రహం వచ్చిందనమాట. అయితే మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కూడా అన్నారు, మీకు జీవితంలో మీ ఇలా ఆధ్యాత్మిక మార్గంలో మీ గురువుల యొక్క సేవకి, కృష్ణుడి యొక్క సేవకి అంకితం అవ్వాలి అని అంటే మా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్, ఎటువంటి అభ్యంతరం లేదు అండ్ వీఆర్ ప్రౌడ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ అహెడ్ అని అన్నారనమాట. అయితే మేము ఆశ్రమంలో జాయిన్ అయ్యేటప్పుడు మా నాన్నగారు చెప్పారు, కొన్ని సంవత్సరాలు చూడు ఆశ్రమంలో, నచ్చితే ఉండు, లేకపోతే వెనకాలకు వచ్చేసే, మేము బ్రహ్మాండంగా చూసుకుంటాను నిన్ను అని అన్నారనమాట. కానీ కొన్ని లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం మాట్లాడాం కదా, మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అయితే నేను మా గురువుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాను. అయితే వాళ్ళు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని పరిశీలన చేశారు కాబట్టి ఈయన భగవద్భక్తి మార్గంలో జీవితాన్ని పూర్తిగా అంకితం చేసే ఒక విధంగా ఈ కాషాయ వస్త్రాన్ని ధరించే యోగ్యత ఉంది అని వాళ్ళు అనుకున్నారేమో. మాకు పురుషోత్తమ క్షేత్రం జగన్నాథపురిలో గోపాష్టమి రోజున కార్తీక మాసంలో సాయంత్రం పూట మా గురువుల యొక్క శ్రీహస్తాల చేతి మీదుగా మా అమ్మగారు నాన్నగారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి యొక్క ఆశీర్వాదం, ఫస్ట్ మా గురువు గారు అన్నారు, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ప్రణామం చేసి, మా గురువుకి ప్రణామం చేసి, ఇది స్వామికి సమర్పించిన వస్త్రాలు అనమాట, చేసి మళ్ళీ మాకు అనుగ్రహించారు. ఆ రోజు అలా ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది, డెడికేషన్. ఈ ప్రొద్దు నుంచి ఈ వస్త్రాన్ని చూసినప్పటి నుంచి నా జీవితం మొత్తం కూడా కృష్ణుడి కోసం అంకితం, సమాజం కోసం, దేశం కోసం, ఈ ధర్మం కోసం అంకితం అని. కలర్ ఆఫ్ సాక్రిఫైస్. అదే అడగబోతున్నా, ఏంటి కలర్ కు ఉన్నటువంటి విశేషం? కాషాయమే ఎందుకు ధరించాలి? వై నాట్ ఎనీ అదర్ కలర్స్? ఇది సాక్రిఫైస్ కి ఒక ప్రతీక. మనకి ఈ రంగులలో ఒక్కొక్క రంగుకు ఒక్కొక్క విశిష్టత చెప్తారు. తెలుపు శాంతికి ప్రతీక అని చెప్తారు. అలా కాషాయం రంగు సెల్ఫ్లెస్నెస్ కి ప్రతీక, సాక్రిఫైస్ త్యాగానికి ప్రతీక, డెడికేషన్ కి ప్రతీక. కాబట్టి ఇవి వేసుకుంటాం వల్ల ఏం మారింది అని అంటే, మా మనసులో ఉండే ఆ సంకల్పం, ఆ నిశ్చయం, మేము ఇంకా 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 భగవత్ సేవ చేసుకోవాలి, ఇదే మా మనసులో ఇంకా నాటుకోవాలి, ఆ విధంగా మేము మా జీవితాన్ని ఆచరించాలి అని ఆ స్వామికి ప్రార్థన చేస్తూ స్వీకరించాం. అద్భుతం, అద్భుతం. ఆ స్వీకరణలో ఏదైనా పద్ధతి ఉంటుందా ప్రభుజీ? జస్ట్ వస్త్రం ఇవ్వటమేనా? అలా అంటే ఫస్ట్ భగవంతుడికి సమర్పణ చేస్తారు ఆచార్యులు, తర్వాత మాకు శిక్షణ అందించిన గురువులు, తర్వాత మా గురువులు అందరూ ఉంటారనమాట. భక్తుల యొక్క సాంగత్యంలో కీర్తన జరుగుతూ ఉన్న సమయంలో మనకి ఆ స్వామి యొక్క మహాప్రసాదంగా స్వామి గురువుల యొక్క ఆశీర్వాదం, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మాకు ఉపదేశపూర్వకంగా ఈ వస్త్రాలను అందిస్తారు. ఉపదేశం ఉంటుంది. అద్భుతం. ప్రభుజీ, ఇక్కడే ఒక క్వశ్చన్ నేను అడగదలుచుకున్నాను. ఇస్కాన్ లోకి కొంతమంది ఒక కాల్ నేను వినటం జరిగింది. ఆ తల్లికి ఇష్టం లేదు తన బిడ్డను పంపించడం ఇస్కాన్లోకి, బట్ ఆ బిడ్డ మాత్రం బాగా చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో చేస్తున్నారు. తనకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, ఇస్కాన్ ఆర్గనైజేషన్లో ఉండాలి, తన సోల్ని ప్రోగ్రెస్ చేసుకోవాలి అనే భావనతో వాళ్ళకి ఇష్టం లేకుండా వెళ్తున్నారు. ఆ తల్లి మాత్రం చాలా తపన పడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు ప్రభుజీ? ఇప్పుడు తల్లిదండ్రులు బాధపడాల్సింది దేనికోసము అని అంటే, ఎవరైనా తప్పు చేస్తే బాధపడాలి, కానీ మంచి చేస్తే బాధపడకూడదు. ఈ దేశంలో అందరు మహానుభావులు ఉండాలి, కానీ మహానుభావులు అందరూ పక్కింట్లో ఉండాలి, మా ఇంట్లో ఉండకూడదు అనే స్వార్థం ఎంత తప్పు కదండి. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో, ఈ కలియుగంలో, ఈ 21st సెంచరీలో ఒకళ్ళు ఎవరినైనా సరే
ఆధ్యాత్మిక మార్గంలో ధర్మ పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చెయ్యాలి అనే ఆలోచన రావటమే ఎంత గొప్పది. Correct. అది కూడా మీరు అన్నట్టుగా చదువుకొని జాబ్ చేసి ప్రపంచాన్ని చూసిన వాడు ఎందుకు ఇలా అనుకుంటాడండి? Yeah. ఈ సమయంలో నాకు ఇప్పుడు నా ఏజ్ పిల్లలు ఏం చేస్తున్నారు, మేము కూడా బ్రహ్మాండంగా ఆనందంగా డబ్బులు ఖర్చు పెడుతూ సంపాదిస్తూ ఆనందంగా ఉండొచ్చు. కానీ ఎందుకు మేము ఇలా ఉన్నాము అని అంటే, ఈజ్ ఇట్ ఈజీ అని అంటే నో, బట్ వై ఆర్ వి డూయింగ్ ఇట్? ఎందుకంటే ధర్మం కోసం. ఇప్పుడు చూడండి, ఒక సోల్జర్ అన్నాడు అనుకోండి, నేను ఇంట్లో ఉంటా, ఇక్కడ నుంచి దేశాన్ని కాపాడతా, అవుతుందా? ఇంటి నుంచి బయటికి వెళ్ళాలా? సోల్జర్ ఒకసారి వెళ్ళినప్పుడు, నిన్న నేను ఫ్లైట్లో వచ్చేటప్పుడు నా పక్కన ఒక సోల్జర్ కూర్చున్నారు అన్నమాట. అయితే ఆయన చెప్తున్నారు మాకు ఎలా రీసెంట్గా కొంతమంది టెర్రరిస్ట్లని ఎలా వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళు ఎలా అటాక్ చేశారు, వాళ్ళు అంత చలిలో ఎలా ఉంటారు. ఆయన చెప్పారు, మేము ఒక్కసారి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, వస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్తానని గ్యారంటీ లేదు. కరెక్ట్. అంత సాక్రిఫైస్ చేయండి. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఈ రోజు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అంటే అక్కడ ఉండే వాళ్ళ వల్లనే కదండి. వాళ్ళు మన దేశాన్ని సంరక్షిస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. 100%. ఈ రోజు మీరు నేను బొట్టు పెట్టుకున్నాం, ఈ రోజు మీరు నేను భాగవతం చదువుకుంటున్నాం, కృష్ణారామ అనుకుంటున్నాం అంటే మన పూర్వాచార్యులు చేసిన సాక్రిఫైసే కదా మనం ఈ రోజు చేస్తుంది. వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ మనం ఈ రోజు చక్కగా బొట్టు పెట్టుకొని తిరగలుగుతున్నాం, కృష్ణారామ అనుకోగలుగుతున్నాం, భగవంతుడి గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత పూర్వకంగా ఎవరైనా ఒక సంకల్పం తీసుకొని మేము ఆ జీవితాన్ని ఇస్తాము అని అన్నప్పుడు, తల్లిదండ్రులు పర్సనల్ ఒపీనియన్, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ ఈజ్ ఇట్ ఈజీ అంటే కాదు. తల్లిదండ్రులు పెంచినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, మా పిల్లవాడు కూడా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, హ్యాపీగా అమెరికాకి వెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్ళాలి, అన్నీ అనిపిస్తాయి. అంటే తను అన్నది ఏంటంటే, ఒకగానొక కొడుకు, మా భవిష్యత్ ఏంటి, మాకు ఆధారమే తను కదా. శంకరాచార్యులండి, శంకరాచార్యుల యొక్క తల్లిగారు ఇలా ఆలోచిస్తే మనకి శంకరులు ఉండేవాళ్ళ? రామానుజులండి, మధ్వాచార్యులండి, వాళ్ళ తల్లిదండ్రులు ఇలానే అనుకుంటే, అయ్యో నాకొక్కడే పిల్లవాడు, సన్యాసం తీసుకొనివ్వను అని చెప్పుంటే మనం ఈరోజు హిందువులుగా మనం చెప్పుకునే వాళ్ళమా? తల్లి యొక్క సాక్రిఫైజే కదండి ఈరోజు మనం ఇంత గొప్పగా ఇన్ని వేల వందల సంవత్సరాల నుంచి వేరే వాళ్ళు మనల్ని పట్టి పీడిస్తున్నా సరే మనం ఇంకా ఈ ధార్మికంగా ఉండగలుగుతున్నాం అంటే ఆ ఆచార్య బలం మన దగ్గర ఉంది కాబట్టి ఆ అమ్మ సాక్రిఫైస్ కదండి ఎక్కడైనా సరే, శంకరుల విషయంలో, రామానుజుల విషయంలో, ఎక్కడైనా సరే. అయితే వాళ్ళు బాధపడుతున్నప్పటికీ మరి రాణిస్తుందా ఇస్కాన్? మా ఆర్గనైజేషన్ లో ఒక రూల్ ఉంది, అమ్మా నాన్నల యొక్క ఇస్కాన్ విషయం చెప్తున్నాను, మిగతా ఆర్గనైజేషన్ విషయన్స్ నాకు తెలియదు, కానీ ఇస్కాన్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఒక రూల్ ఏంటి అంటే, అమ్మా నాన్నల యొక్క పర్మిషన్ ఉండేంత వరకు రావడానికి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వస్తారు. వాళ్ళకి వద్దు అని అంటే, మేము చూసాం మా జీవితంలో ఎంత మందిని వెనకాల పంపించేస్తారు, వెళ్ళిపోండి మీ. ఎంత రాంగ్ గా బయటికి పోర్ట్రే అవుతోంది అనేది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్తానండి, మీరు ఎప్పుడైనా వీడియో చూసారా, జైన్స్ సన్యాసం స్వీకరిస్తారు, శ్వేతాంబర్ దిగంబర అని. చిన్న చిన్న పిల్లలు, యూత్ లో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా, వాళ్ళ ఖాందాన్ అంతా కూడా, వాళ్ళ సమాజం అంతా కూడా ఒక దగ్గర చేసి, ఎందుకంటే మా ముంబైలో మా ఆశ్రమం దగ్గరే జైన్ ఆశ్రమం కూడా ఉందన్నమాట. కొన్నిసార్లు అండి, కొన్ని వందల కార్లు, పెద్ద పెద్ద రథాలు, పెద్ద పెద్ద సౌండ్లు, అందరూ నృత్యం చేస్తూ వెళ్తూ ఉంటారు. అయితే మేము ఆశ్చర్యంతో ఒకసారి అడిగామన్నమాట, ఏంటి ఇక్కడ ఏం ఊరేగింపు, పెళ్లి జరుగుతుందా అంటే, పెళ్లి కాదండి, వాళ్ళ పిల్లవాడు సన్యాసం తీసుకోవడానికి వెళ్తున్నాడు. అంత ఆనందం, నాన్న ఎంత ఆనందం అంటే అండి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ యొక్క సెరమనీని చేయిస్తారన్నమాట. ఎందుకంటే మా పిల్లవాడికి ఇంత గొప్ప ఆలోచన వచ్చిందా, ఆయన తమ జీవితాన్ని డెడికేట్ చేయడానికి అంత సంకల్పమా, మా తరతరాలు తరించిపోతాయి ఈ పిల్లవాడు చేసే సాక్రిఫైస్ వల్ల అని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న చిన్న పిల్లలండి, అసలు మీరు చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా సన్యాసాశ్రమ మార్గంలో జైన సాంప్రదాయంలో వెళ్ళిపోతే అసలు ఎంత పెద్ద ఉత్సవాలు. ఆ వీడియోలు నేను ఇంట్రెస్ట్తో ఆ రోజు ఆ సంఘటన చూశాక ఇంట్రెస్ట్తో నేను చూసాను అనమాట యూట్యూబ్లో. ఆశ్చర్యపోయాను. మన వాళ్ళు గుడికి వెళ్తేనే మా వాడు గుడికి వెళ్తున్నాడండి, మా వాడు భగవద్గీత చదువుతున్నాడండి, ఏమైపోతుందండి పెళ్లి చేసుకుంటాడా? జీవితం అంటే పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటాం, ఇదేనా అండి జీవితం అంటే?
అయితే ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం ప్రభుజీ. అంటే ఆ సాధనా మార్గంలో ఉన్నవాడికి అర్థమవుతుంది. లేకపోతే పూర్వజన్మ సుకృతం ఉంటే అర్థమవుతుంది. కానీ ఆ తల్లిదండ్రుల యొక్క మేజర్ కన్సర్న్ మీరన్నట్టుగా పెళ్లి చేసుకోవటము. ప్లస్ వాళ్ళని మాకు ఆధారం లేదింకా ఈ పిల్లవాడు వెళ్ళిపోతే అనంటే వాళ్ళకేం సమాధానం చెప్పాల్సింది? మీకు ఒక విషయం చెప్తానండి. అందరూ అలా ఉంటారని కాదు. నా జీవితంలో ఒక సంఘటన. ఒకళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు సరే వాళ్ళకి తల్లిదండ్రులకి ఇష్టం లేకుండింది. తర్వాత సరే పెళ్లి చేసుకున్నావు కదా ఉండు అని అన్నారు. సరే అని ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కోడలంది మీ అమ్మ నాన్నతో నేను ఉండను అని చెప్పింది. వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు పోయారు. అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు. అమెరికాలో ఉండే పిల్లలు ఎంతమందికి వచ్చి మిమ్మల్ని చూసుకుంటున్నారండి. కానీ అదే ఒక టైంలో మా ఆశ్రమంలో జాయిన్ అయిన ఒక బ్రహ్మచారి ఆయన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య ఏమో అమెరికాలో ఉన్నారు. రాలేదు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి. ఈయన 3 నెలలు వాళ్ళ అమ్మతోటి ఉండి మోకాళ్ళ ఆపరేషన్ జరిగితే చేయించి దగ్గరుండి ప్రొద్దున రాత్రి పగళ్ళు ఆవిడ దగ్గరే ఉండి సేవ చేసి వచ్చారు. అప్పుడు ఆవిడ వచ్చి మా ఆశ్రమంలో చెప్పారు, మా పెళ్లి చేసుకున్న పిల్లవాడి కంటే బ్రహ్మచారి అయిన పిల్లవాడు తన కర్తవ్యాన్ని బాగా నిర్వర్తించారు అని చెప్పారు. కాబట్టి ఎవరు ఎవరిని ఈ ప్రపంచంలో చూసుకోరండి. చూసుకునేది భగవంతుడే. నారు పెట్టినవాడు నీరు పోయి అర్జునాచార్య అని ఒక ఆయన ఉన్నారనమాట. వాళ్ళకి అప్పుడే ఒక పిల్లవాడు పుట్టాడు. తల్లి ప్రసవం చేసింది. వాళ్ళ అమ్మ శరీరం విడిచిపెట్టింది అనమాట. కానీ ఈయనకి మాత్రం ఆయన యొక్క సాధన మధ్యలో ఉండిపోయింది. ఆ సాధనకి బయలుదేరాలి. కానీ ఆయన మనసులో అనిపించింది, ఈ పిల్లవాడు ఎలా ఉంటాడు, ఎలా బ్రతుకుతాడు, నేను లేకపోతే నేను చూసుకోవాలి కదా అని చూస్తూ ఉన్నాడు అనమాట. అందులోపల ఒక చిన్న బల్లి అప్పుడే బయటికి వచ్చింది. ఆ చిన్న బల్లి వెంటనే పుట్టిన వెంటనే ఆ నాలికను బయటికి తీసి అక్కడ ఉండే ఒక చిన్న ఈగను లోపల తీసేసుకున్నాడు అనమాట. ఆయన అనుకున్నారు, ఈ బల్లికి ఎవరు నేర్పించారు జీవించటం? అందరి లోపల భగవంతుడే కదా నడిపించేది. కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ విధంగా బ్రతుకుతారు అని ఆయనకి ఒక ప్రాక్టికల్ రియలైజేషన్ కలిగిందనమాట. కాబట్టి అండి, మనము వేరే వాళ్ళని చూసుకోగలుగుతాము, వీళ్ళు నన్ను చూసుకుంటున్నారు అనేది పెద్ద అబద్ధం. అందరినీ భగవంతుడు చూసుకోగలుగుతారు. మీ పిల్లలు భగవద్ మార్గంలో ఉంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మీ రెస్పాన్సిబిలిటీ కృష్ణుడు చూసుకుంటారు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ప్రభుజీ. ఇక భగవంతుణ్ణి ఎలా చూడాలి ప్రభుజీ మరి ఈ కాంటెక్స్ట్ లో? మనల్ని అన్ని తానే నడిపించేటటువంటి భగవంతుణ్ణి మనం తల్లిలా చూడాలా, తండ్రిలా చూడాలా, భగవంతుడికి సేవకులుగా ఉండాలా? అసలు భగవంతుడిని ఎలా చూడాలి ప్రభుజీ? భగవంతుడు ఒక విశేషమైన తత్వం అండి. ఆయనని మనం ఎలా చూడాలి అనుకుంటే ఆయన అలా ఉంటాడు. మనం ఎలా చూస్తే ఆయనని, అయ్యా నువ్వు నాకు తల్లివి, ఆయన తల్లిలా ఉంటాడు. అయ్యా నువ్వు నాకు తండ్రివి, తండ్రిలా ఉంటాడు. నువ్వు నాకు ఫ్రెండ్వి అని అంటే ఫ్రెండ్లా ఉంటాడు. నువ్వు నాకు ఒక మాస్టర్వి, సేవకుడిగా మనం ఉండాలా అని అంటున్నారు కదా, ఆయన మాస్టర్గా ఉంటాడు. అయ్యా నువ్వు నా యొక్క ప్రియుడివి అని అంటే ప్రియుడిగా ఉంటాడు. అన్ని సంబంధాలు ఈ ప్రపంచంలో ఎవరితో సాధ్యం అవుతాయి అని అంటే అది భగవంతుడితో మాత్రమే సాధ్యం అవుతుంది. మనం ఎలా కావాలంటే స్వామి అలా ఉంటారు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. నువ్వు నన్ను ఎలా చూస్తే నేను నీకు అలా ఉంటాను. మనం కృష్ణుని చూసి ఈయన రాయి అని అనుకుంటే రాయిలా ఉంటాడు ఆయన. కానీ అదే రాతిని ఈయన నాకు స్వామి అని అనుకుంటే ఆయన స్వామిలా ఉంటాడు. భగవంతుడు ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ రిలేషన్షిప్స్. మనం ఎలా ఆయనని స్వీకరించాలి, మన భావన ఎలా ఉంది. ఇప్పుడు యశోదమ్మ కృష్ణుని పిల్లవాడిలా చూసుకుంది. ఎంత బ్రహ్మాండంగా ఆయన పిల్లవాడిలా యశోదమ్మకి సేవ చేసుకున్నాడు. గోపికలందరూ ప్రియుడుగా అనుకున్నారు, ప్రియుడుగా వాళ్ళందరికీ సేవ చేశారు. బలరామాది వాళ్ళందరూ కూడా కృష్ణుని ఫ్రెండ్గా అనుకున్నారు, ఫ్రెండ్గా ఉన్నారు. హనుమ, ప్రహ్లాద, ధ్రువ వీళ్ళందరూ స్వామి మేము మీ అందరి సేవకులం అనుకున్నారు. వాళ్ళందరినీ స్వామిగా కటాక్షించారు. మనం ఏ విధంగా చూస్తే ఆ విధంగా స్వామి మనకి ఆయన యొక్క కృపను అందించడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటారనమాట. అందుకే భగవంతుడు కృష్ణుడు ఒక్కడితో మాత్రమే అన్ని రకాల సంబంధములు కూడా పాసిబుల్ అవుతాయి. అద్భుతం. అయితే మహాభారతంలో ఒక ఘట్టం ఖచ్చితంగా ఎప్పుడు ఆ ఘట్టం గుర్తొచ్చినా, ఏదైనా ఈ సీరియల్స్, మహాభారతం సీరియల్ లేకపోతే చదువుకోవటము చేస్తే ఖచ్చితంగా కంటతడి పెట్టేటటువంటి ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం. మరి కృష్ణుణ్ణి తన సఖుడిగా భావించింది తను.
కదా, కృష్ణుడే అన్నీ తనకి, ద్రౌపదికి. అంత సఖుడిగా భావించి కృష్ణుడే స్వయంగా తన చెంతన ఉన్నప్పుడు కూడా తనకు అంతటి కష్టం రావటం, అంత అవమానం జరగటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ? భగవద్భక్తులకి కష్టాలు రావు అనేది పెద్ద అబద్ధం. ఎప్పుడు భగవంతుడు అలా చెప్పలేదండి. అసలు కష్టం అంటే ఏంటో తెలుసా అండి? భగవంతుడు గుర్తు రావకపోవటం కష్టం. భగవంతుడు గుర్తొస్తున్నారు అని అంటే అది ఎంత పెద్ద కష్టమైనా అది మనకి సుఖమే. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, మా కష్టాలు రాకూడదు, కష్టాలు రాకూడదు. కుంతి మహారాణి ఏమన్నదో తెలుసా అండి, కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ, కృష్ణ నాకు ఇంకా 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 కష్టాలు ఇవ్వు, ఎందుకంటే కష్టాలలో నువ్వు మాకు బాగా గుర్తొస్తావు. సుఖం ఉంటే ఏముందండి, చొక్కా ఎగరేసుకుంటూ హాయిగా నేను చేశాను, నాకు ఇది నాకది అని వస్తుంది. కానీ కష్టాలలో కృష్ణుడు గుర్తొస్తున్నారు అనేది పెద్ద విషయం. కాబట్టి కుంతి మహారాణి కష్టాలే ఉండని కృష్ణ, బ్రహ్మాండంగా మిమ్మల్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా, మా జీవితం తరుస్తుంది అని చెప్తారు. కాబట్టి మనకండి కష్టం అంటే ఏంటి అంటే భగవంతుని మర్చిపోవటమే అన్నిటికంటే పెద్ద కష్టం. కానీ ద్రౌపదీదేవి ఎన్నడైనా కంప్లైంట్ చేసిందా? కృష్ణుడికి ప్రార్థన చేసింది, కృష్ణుడు వచ్చి రక్షించాడు. అయితే భగవద్భక్తులకు ఎందుకండి అంటే వాళ్ళకి ఏదైనా కర్మ వలన వాళ్ళకి ఇలా కష్టం వచ్చింది అని అంటే, మనము మానవ మాతృలకి కర్మ వల్ల మనం కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కానీ భగవద్భక్తులకి వాళ్ళ యొక్క కర్మనే ఉండదండి. వాళ్ళకి కృష్ణుడే స్వయంగా వాళ్ళకి కష్టాలు ఇస్తాడు. ఎందుకండి ఈయన ఏమన్నా సాడిస్టిక్ ఫెలోనా, ఇలా వేరే వాళ్ళు కష్టాలు ఇచ్చి వాళ్ళు బాధపడుతుంటే ఈయన ఆనందించడానికి కాదండి. మీకు ఒక విషయం చెప్తాను. కొత్తగా పెళ్ళయి ఇంటికి కోడలు వచ్చినప్పుడు అత్తగారు కోడల్ని ఏమనదట, కూతుర్ని తిడుతుందట. కూతుర్ని తిడితే, ఏయ్ ఎందుకు అలా చేస్తున్నావు, ఊడవటం రాదా నీకు, ఆ మూల నుంచి ఊడవాలి అని కూతురికి చెప్తే కోడలు అర్థం చేసుకుంటుందా, ఓ మూల నుంచి ఊడవాలా. ఎందుకంటే అత్తగారు అనుకుంటుంది కోడల్ని తిడితే పాపం ఇప్పుడే వచ్చింది కదా, ఆవిడని ఏమనకూడదు, కాబట్టి కూతురు ఈవిడ్ని చేస్తే ఆవిడ మారుతుంది అని కృష్ణుడు తన భక్తుల్ని తన వాళ్ళగా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కష్టాలు ఇచ్చి కష్టాలలో వీళ్ళు ఏం చేస్తారో చూసి కనీసం జనాలు కష్టాలు లేనప్పుడైనా సరే నన్ను పిలుస్తారేమో అని ఆయన మనందరికీ చూపించడానికి వాళ్ళకి కష్టాలు ఇస్తారు. అసలు ఏ భగవద్భక్తుడి కష్టాలు లేకుండా ఉన్నాయండి? భాగవతం మొత్తం చూడండి, ప్రహ్లాదుడికి ఎన్ని కష్టాలు, ధ్రువుడికి కష్టాలు, అంబరీషుడికి ఎన్ని కష్టాలు, పాండవులకి ఎన్ని కష్టాలు. కాబట్టి ఎందుకండి భక్తులకి అంత కష్టాలు అని అంటే, వాళ్ళ జీవితాన్ని చూసైనా మనకి కనీసం సిగ్గు రావాలి. అయ్యో వాళ్ళ అన్ని కష్టాలలో కూడా భగవంతుని వదిలిపెట్టలేదే, కానీ నాకు ఏమాత్రం కష్టం లేదు. ద్రౌపది కంటే కష్టాలు మనకు వచ్చాయండి, పాండవుల కంటే కష్టాలు మనకు వచ్చాయండి, ప్రహ్లాదుడి కంటే కష్టాలు మనకు వచ్చాయండి. మనల్ని ఎవరైనా పట్టేసుకొని ఏనుగు కింద పెట్టేశారా, ఒక పర్వతం నుంచి కింద తోసేశారా, సముద్రంలో పారవేశారా, కొరడాలతో కొడుతున్నారా? లేదే. ద్రౌపదీదేవిలాగా అవమానం జరుగుతుందా మనకి? పాండవుల్లాగా మన ఆస్తి మొత్తం తీసేసి మన రోడ్డు పైన పడేశారా ఎవరైనా? కానీ మనం వీఆర్ ఎవ్రీడే కంప్లైనింగ్, నాకెందుకు ఇది జరగట్లేదు, నాకెందుకు. కానీ నిజంగా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు మాత్రం ఎంతో ఆనందంగా భగవంతుడి యొక్క ఆశ్రయంలో వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోగలిగారు. ఎందుకు భగవద్భక్తి అనేది అవసరం. మనం ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టం మనకి తెలియకూడదు. అనస్థీషియా అనేది ఇస్తారు, మీరు వినే ఉంటారు. ఎంత పెద్ద ఆపరేషన్ చేసినా సరే, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినా సరే మనకేం తెలియదు. భగవద్భక్తి అనస్థీషియా లాంటిది. మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే ఆ దుఃఖం మనం అనుభవించలేం, ఎందుకంటే ఆ భగవద్భక్తి మనల్ని ఆ విధంగా హీల్ చేస్తుంది. ఇది చూపించడానికి ద్రౌపది వస్త్రాపహరణ లీలలో ద్రౌపదీదేవి హాయిగా కృష్ణ ఒక చీర, ఒక స్త్రీకి ఆ అపహరణ జరుగుతుంది అని అంటే ఎంత ఒక ఎమోషనల్ గా మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. కానీ ఆవిడ మాత్రం షీ జస్ట్ సరెండర్డ్. ఏ ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అని భగవంతుడి నామాలు చెప్పండి. భగవంతుడు రక్షించుకోలేదా? ఆవిడ ధైర్యం గురించి చెప్పండి ప్రభుజీ. అంటే అంత అంటే అలా ఈడ్చుకు రావటం, మనం భారతం చదివితే మనకి కళ్ళకు కట్టినట్టు వ్యాసుల వారు అందించారు. ఆ ఈడ్చుకు వచ్చిన అంత అలా కొట్టిన అక్కడ అంతమంది ద్రోణులు, భీష్మాచార్యులు, ఇంత పెద్ద పెద్దవారు ఉన్నా, తన భర్తలే ఉన్నా ఎవ్వరూ కాపాడినటువంటి పరిస్థితుల్లో కూడా అంత ధైర్యంగా యాజ్ఞసేయి ఉంది అని అంటే ఆవిడ గురించి మాట్లాడుకోవాలి. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అని రామదాస్ గారి కీర్తన అన్నమాట. అందరి ధైర్యం, భగవద్భక్తుల
మొత్తం అందరికి ధైర్యం. ఆ చిన్ని ప్రహ్లాదుడు ఆ ఏనుగు ముందు నించోబెట్టిన పాములతో కరిపించడానికి ప్రయత్నం చేసిన, మంటలలో వేసేసిన, పెద్ద పర్వతం నుంచి పడేసిన, ఆయనకు ఒకటే ధైర్యం, నా స్వామి నా దగ్గర ఉన్నారు. ద్రౌపది దేవికి అదే ధైర్యం, పాండవులకి అదే ధైర్యం, ధ్రువుడికి అదే ధైర్యం, అంబరీషుడికి అదే ధైర్యం. అంత పెద్ద రాక్షసి, మండుతూ ఉన్న ఒక రాక్షసిని దుర్వాసుడు తయారు చేసి అంబరీషుడి పైన పంపించిన అంబరీషుడు ఒక్క అడుగు వెనకాలకే లేదు, ఎందుకంటే నా స్వామి ఉన్నాడు. కాబట్టి అన్నిటికంటే గొప్ప ధైర్యం ఏంటి ఈ ప్రపంచంలో అంటే మన వెనకాల మన స్వామి ఉన్నాడు. మేము చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. మీరు చూసేవారా? ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూసాం అనమాట. ఒకసారి ఆ టామ్ ఎప్పుడు జెర్రీ వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు కదండి. అయితే ఒకసారి జెర్రీ పరిగెత్తుతుంటుంది, ఒక దగ్గరకు వచ్చి ఇలా అయిపోతుంది అనమాట. అయితే ఈ టామ్ గాడు కూడా పరిగెత్తుకుంటూ ఒక దగ్గరకు వచ్చి ఇలా అయిపోతాడు అనమాట. అయిపోయి వెనకాల పరిగెత్తుతాడు. అయితే జెర్రీకి ఏం అర్థం కాదు, ఎందుకు పరిగెత్తుతున్నాడు, నన్ను చూసి పట్టుకోవాల్సింది, ఇలా ఎందుకు పరిగెత్తుతున్నాడు. వెనకాల చూసేసరికి వాళ్ళ పెద్ద జెర్రీ ఒకటి ఉంటుంది అనమాట, ఇంకో పెద్ద మౌస్ ఉంటుంది వెనకాల. ఓ దీన్ని చూసి పరిగెత్తాడా వీడు అని అర్థం అవుతుంది అనమాట. అలా మన వెనకాల కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, కష్టాలు అలా పరిగెత్తుతాయి అనమాట. మన దగ్గర నుంచి కష్టాలు పరిగెత్తాయంటే రావు అని కాదండి, ఆ కష్టం మన జీవితంలో ఇచ్చే ప్రభావం పరిగెత్తిపోతుంది. అయితే ఇది అర్థం చేసుకోవాలి, కష్టం వచ్చినప్పుడు వెంటనే కదిలిపోతూ ఉంటారు, వచ్చేసింది నాకు కష్టం వచ్చేసింది, ఇంత బావురమంటూ ఉంటారు. ఆ ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవచ్చు? ఈ ఇతిహాసాలు చదవకపోవటం కూడా ఒక ప్రారంభమే కదా ప్రభుజీ. ఇతిహాసం చదవకపోవటం అన్నిటికంటే గొప్ప దుస్థితి. ఎందుకంటే ఇవి చదివితే కదండి తెలిసేది మనోధైర్యం అంటే ఏంటి, ఎలా ఆ సాధన మార్గంలో ఎలా ఉండాలి, భగవంతుడి యొక్క రక్షణ అంటే ఏంటి. మనం ఎల్లప్పుడూ సీరియల్ సినిమాలు చూస్తే ఇవేం అర్థం కాదు. అందుకే భాగవత రామాయణాదులు చదివినప్పుడు మనకి తెలుస్తుంది, అరే భగవంతుడు ఎంత కష్టపడ్డాడు రాముడు సీతమ్మ తల్లిని పొందడానికి అని, అంటే ఇంత తతంగం చేసి అప్పుడు చదివినప్పుడు మనకి అయ్యా నేను కానీ ఎక్కడైనా ఉంటే నా రాముడు నన్ను రక్షిస్తాడు, ఎలాగైనా సరే నరసింహుడు ప్రహ్లాదుడికి రక్షించినట్టు రక్షిస్తాడు, ధ్రువుని రక్షించినట్టు స్వామి రక్షిస్తాడు మనల్ని, అంబరీషుని రక్షించినట్టు రక్షిస్తాడు స్వామి అనే ఒక నమ్మకం మనకి ఎలా వస్తుంది అని అంటే, మనకి ఎటువంటి ఆధ్యాత్మిక సాధన లేనప్పుడు, ఎటువంటి ఆధ్యాత్మిక వ్యక్తులతో మనకి సాంగత్యం లేనప్పుడు ఇవన్నీ విషయాలు ఎలా అర్థమవుతాయి. కరెక్ట్. అందుకే మనం చెప్తాం, చక్కగా భగవన్నామాన్ని పలకండి, భాగవత రామాయణాదులు చదవండి, భాగవతుల యొక్క సాంగత్యంలో ఉండండి. అప్పుడు మనకి జీవితం యొక్క లక్ష్యం ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుని ఎలా మనం జీవితంలో పొందొచ్చు అనే విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు అ స్ట్రాంగ్ స్పిరిచువల్ సాధన. ప్రభుజీ, సాంగత్యం అనేది ఖచ్చితంగా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది ఎవరి జీవితంలోనైనా. అది మన పురాణాల్లో చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. ఒక ద్రోణాచార్యుడికి కొడుకు, ఆషామాషి విషయం కాదు. అలాగే అతను దుస్సంగత్వం చేయటం ద్వారా ఎంతలా పాడైపోయాడు అశ్వత్థామ. అసలు చాలా హేయమైన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అశ్వత్థామ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కృష్ణుడే శాపం అందించినటువంటి క్యారెక్టర్ అశ్వత్థామ. ఉప పాండవులు పడుకున్నటువంటి పిల్లల్ని చంపేసి అత్యంత పాశవికంగా మహాభారతంలో మనం ఇది చూస్తాం. ఆ అశ్వత్థామ క్యారెక్టర్ని ఎలా చూడొచ్చు ప్రభుజీ? అశ్వత్థామ చేసిన పనుల్లో నుంచి మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు. నేర్చుకునేవి కూడా ఉన్నాయా? చాలా గొప్ప విషయం, చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు మన జీవితంలో అశ్వత్థామ చేసిన పనుల నుంచి మనం చేయకుండా ఉండే విధంగా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. రైట్, నౌ ఐ గాట్ ఇట్. అశ్వత్థామ లాస్ట్ ఇంకా దుర్యోధనుడు ఆ యొక్క బ్యాటిల్ ఫీల్డ్ లో పడిపోయినప్పుడు చూశాడు, చాలా కోపం వచ్చింది. ఇలా దుర్యోధనుని ఇలా చేసేస్తారు పాండవులందరినీ అని వచ్చి టెంట్ లో కూర్చున్నాడు అనమాట. కూర్చున్నాక ఒక చెట్టు పైన అన్ని చిన్న చిన్న పక్షులన్నీ ఉన్నాయి, అందరూ కూడా బాగానే ఉన్నారు. ఒక పెద్ద గరుడ్ లాంటి ఒక పక్షి, గరుడ పక్షి వచ్చేసి ఆ చిన్న పక్షులన్నింటినీ కూడా ఒకసారి తినేసి వెళ్ళిపోయాయి అనమాట, నోట్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాయి. అప్పుడు ఈయన అనుకున్నాడు, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ప్రేరణ. రాత్రిపూట ఈ పక్షులన్నీ కూర్చున్నప్పుడు పెద్ద పక్షి వచ్చి సమాప్తం చేసేసింది, కాబట్టి నేను కూడా ఇలాంటి పని చేస్తాను. యుద్ధంలో అండి మన మనసు కంట్రోల్లో లేనప్పుడు దేన్నైనా మనం జస్టిఫై చేసే ఒక మనస్తత్వం మనకు వస్తుంది. ఏ తప్పు పని చేసినా సరే
ఇప్పుడు సిగరెట్ తాగేవాడు ఏమంటాడు తెలుసా అండి, దేవుడు సృష్టించింది కాదా సిగరెట్, ఓ ఇస్ ఇట్ మందు దేవుడు సృష్టించలేదా, ఎందుకు సృష్టించాడు మరి, నేను అంటే పాయిజన్ కూడా సృష్టించాడే, తాగు. కొద్దిగా తాగు కదా మరి, గుడ్ మురికి కాలువలో నీళ్లు కూడా ఉన్నాయి కదా అవెందుకు తాగవు నువ్వు, వై ఆర్ యూ చూజీ అబౌట్ జస్ట్ వైన్ అండ్ సిగరెట్స్, బికాజ్ ఇట్స్ గివింగ్ ఇమ్మెన్స్ ప్లెజర్. అది నీకు అనిపిస్తుంది, మరి Yeah. భగవంతుడు సృష్టించిన ప్రతి ఒక్కటి టేస్ట్ చేయి. Yeah. రోడ్డు పైన కొద్దిగా ఆవు పేడ వేస్తుంది, పేడ తిను అంటే పేడ పేడ వ్యాక్ అన్నప్పుడు మరి నీకు ఇది ఎందుకు, అవి మన కోసం కాదు ప్రభుజీ, మరి ఇది కూడా నీ కోసం కాదు. కాబట్టి మనం జస్టిఫై చేయడం ప్రారంభం చేసాం అనుకోండి మన జీవితంలో చేసే తప్పుడు విషయాలన్నిటినీ కూడా, అప్పుడు వి గో ఇన్ టు అ కంప్లీట్లీ రాంగ్ డైరెక్షన్. ఎప్పుడు ఇలాంటి వాడు జీవితంలో జస్టిఫికేషన్ నేర్చుకున్నవాడండి ఎవ్వరు చెప్పినా సరే మంచి మార్గంలోకి రాలేదు. ఇది ఫస్ట్ విషయం మనం చేయకూడదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఏ మనిషికి చెడు ప్రేరణలు ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. అందరూ భగవంతుడు ఇచ్చేది ఏంటి అని అంటే, చాలా మంది ఏమంటారు తెలుసా అండి, మనందరికీ ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉంటుందండి. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు మనకేదో ఒక వాయిస్ మనకి తెలుస్తుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇది మానేయి అని చెప్తుంది. అది పరమాత్మ మనతో మాట్లాడే వాయిస్ అన్నమాట. అది తప్ప మిగతా అన్ని వింటాం. దాన్ని మనం మూసేసి నోరు నొక్కేసి వెనకాల పడేసి మనం చేయాల్సింది మనం చేస్తాం. భగవంతుడు ఎంతమందికి ఈ యొక్క జీవితంలో ఈ ఎక్స్పీరియన్స్ ఉందండి, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది చేయకూడదు చేయకూడదు అని లోపల నుంచి ఒక వాయిస్ మనకి వినిపిస్తుంది. అదే పరమాత్మ చెప్పింది. అయితే ఈ అశ్వత్థామ ఎంత స్థితికి వెళ్ళిపోయాడు అని అంటే, మన మనసు ఎవరిపైన కోపంలో, మీకు ఒక విషయం చెప్తానండి, అశ్వత్థామ జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కోపంలో ఉన్నప్పుడు ఏ డిసిజన్ తీసుకోకూడదు. కోపంలో ఉన్నప్పుడు మనసు ఏం చెప్తే మనకి అది కరెక్టే అనిపిస్తుంది. మన మనసు ఈ విధంగా, ఇప్పుడు అశ్వత్థామ వెళ్ళి టెంట్లో రాత్రిపూట సూర్యాస్తమయం అయిపోయాక యుద్ధం చేయకూడదు, అయినా సరే నేను వెళ్ళి చేస్తాను అది కరెక్టే అని మనసు కన్విన్స్ చేయించింది అనమాట అశ్వత్థామని. ఎందుకంటే ఆయన కోపంతో రగిలిపోతున్నారు కాబట్టి. అందుకే మనం చాలాసార్లు చెప్పే విషయం ఏంటి అంటే, కోపంతో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా అనకండి, ఏ పని చేయకండి, జస్ట్ రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. కోపం ఇలా వస్తుంది, మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మీరు కోపం వచ్చింది అని అంటే మీరు డోర్ బంద్ చేసేసుకోండి, లోపలికి వెళ్ళి పడుకోండి 15-20 నిమిషాలు. ఆ కోపం ఆటోమేటిక్గా చల్లారుతుంది. కాబట్టి అశ్వత్థామ ఈ ఫైర్లో ఏం చూసుకోలేదు, కరెక్టే వీళ్ళని ఇలానే చేయాలి, ఏం పర్వాలేదు, రూల్స్ బ్రేక్ చేసినా ఏం పర్వాలేదు, వీళ్ళు అర్హులు, కన్విన్స్ అయిపోయాడు. ఆయనకి ఉండే ఈగో, ఆయనకు ఉండే యాంగర్ వల్ల వెళ్ళిపోయాడు. చూశాడు 5 మంది పడుకున్నారు, సంహరించేశారు. కాబట్టి మనం కోపంతో తీసుకున్న ప్రతి డెసిజన్ విల్ బీ ద వర్స్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మేము ఒక వీడియో చూసాము, నాకు ఒక డాక్యుమెంటరీ పంపించారనమాట. చాలామంది అమెరికాలో క్రైమ్స్ చేసి జైల్స్కి వెళ్ళే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి, ఏం ట్రిగర్ చేసింది మీకు ఈ పని చేయడానికి అంటే, మేము చాలా మంచి వాళ్ళం అండి, మేము ఇంజనీర్ అండి, మేము డాక్టర్ అండి, మేము సైంటిస్ట్ అండి. మరి ఏంటి అని అంటే, స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఆ కోపంలో మేము తీసుకున్న డిసిజన్ మమ్మల్ని ఈరోజు జైల్లో ఉంచింది. కాబట్టి ఎందుకు ఆధ్యాత్మిక సాధన అని అంటే ఇందుకోసం. వెన్ యూ స్వెట్ ఇన్ పీస్, ఎప్పుడైతే శాంతిగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తక్కువగా మనం ఎప్పుడైతే యుద్ధం వస్తుందో అంత నిలకడగా మనం నిల్చోగలుగుతాం అన్నమాట. మనం చేసే యుద్ధం ఏంటండి, ఏదో బాహ్య యుద్ధం కాదండి, మనం చేసేది ఆంతరంగిక యుద్ధం. కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములతో యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి అని అంటే వెనకాల మనకి ఒక ఆధ్యాత్మిక ప్రాక్టీస్, ఒక సాధన అనేది ఉంటుంది. కాబట్టి అశ్వత్థామ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయనలాగా కోపంలో ఉన్నప్పుడు ఏ పని చేయకూడదు, దేన్ని కూడా జస్టిఫై చేసుకోవడం మానేయాలి. ఎంత చెప్పినా ఆల్రెడీ తప్పు చేశాడు, దాని తర్వాత మళ్ళీ బ్రహ్మాస్త్రాలను విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రాలు దాన్ని ఉపసంహరించడం కూడా తెలియదు. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే, ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీ యొక్క లక్షణం అన్నమాట.
కాబట్టి ఇవన్నిటి నుంచి మనం దూరంగా ఉండాలి అని అంటే వీటన్నిటికీ ఏంటంటే వాళ్ళు ఉండే సాంగత్యం, ఆ కర్ణుడు, ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ఈ చెడవాళ్ళ యొక్క సాంగత్యం. కర్ణుడు కూడా అలాగే పాడైపోయినటువంటి సందర్భం. కర్ణుడు పాడైపోలేదు, ఆయన ఉండేదే చెడువాడు, చెడవాడేనా? చెడు సాంగత్యం. చాలా కాంట్రడిక్ట్ చేస్తారు, కర్ణుడిని బాగా వెనకేసుకొచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం. చెప్పండి, శాస్త్రం చదివిన వాళ్ళకి అలానే అనిపిస్తుంది. అంటే కర్ణుడిని చాలా వెనకేసుకొని వస్తూ ఉంటారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా కర్ణుడిని వెనకేసుకొస్తారండి? ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేయించడానికి ప్రేరణ ఇచ్చింది కర్ణుడు కదా, అలాంటి వాడిని ఎలా వెనకేసుకోగలుగుతారు? See, everybody has some good things and some bad things in their lives. కానీ it should not ఒక గుడ్ థింగ్ని చాలా హైప్ చేసేసి వాళ్ళు చేసే చెడునంతా కూడా మనం తీసేయలేము అనమాట. కర్ణ ఈజ్ అ వెరీ ఈగోయిస్టిక్ పర్సన్. భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను. నిజంగా స్నేహితుడైతే భీష్ముడితో యుద్ధం చేస్తే పాండవులకి నిజంగా కష్టం అయ్యేది వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్లో. కానీ భీష్ముడు ఉన్నంత వరకు నేను ఉండా. ఎక్కడ పోయింది నీ ఫ్రెండ్షిప్? ద్రౌపదీదేవిని నువ్వు వస్త్రాపహరణం చేయడానికి ప్రోత్సహించింది ఎవరు? కర్ణుడే. కాబట్టి ఈజ్ ఎసెన్షియలీ మనం శాస్త్రాన్ని చదివితే ఈజ్ అ బ్యాడ్ క్యారెక్టర్. అయితే తనని అంటూ కుంతీదేవిని కూడా అంటూ ఉంటారు, ఆవిడ చేసిన తప్పు వల్లనే ఇట్లాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది, చాలా చాలా టఫెస్ట్ క్యారెక్టర్ వచ్చింది మహాభారతంలో. దీన్ని ఎలా చెప్తారు ప్రభుజీ? యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒకళ్ళ జీవితాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఒకళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అన్నదానికి ఎన్నో కారణాలు వాటికి ఆధారమై ఉంటాయి. కాబట్టి ఒక విషయంగా మనం విశ్లేషణ చేస్తే కర్ణుడి యొక్క పరిస్థితికి కుంతీదేవి కారణము అని ఎప్పుడు తెలిసింది కుంతీదేవి తల్లి అని? ఎన్నో సంవత్సరాలు అయిపోయాక మహాభారత యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు కుంతీదేవి వచ్చి కర్ణుడికి ఈ విషయం చెప్తుంది. మరి అప్పటి వరకు వీడికొండే చెడు గుణాలను ఎవరిచ్చారు? కాబట్టి వీ కెనాట్ జస్టిఫై అ బ్యాడ్ పర్సన్, వీ షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దెమ్. కర్ణుడు ఏదైనా మంచి గుణం ఉంది అంటే దాన్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానం చేస్తాడు కాబట్టి అది మనం తీసుకుందాం. కర్ణుడు మంచివాడు కాదు ఈ విషయాలలో అన్నప్పుడు మనం కూడా వాటి నుంచి దూరంగా. We need not make a hero out of a villain when the Shastra is telling he is a villain. ఇలా చాలా ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, రావణాసుడు గొప్పవాడు, కర్ణుడు గొప్పవాడు, కంసుడు గొప్పవాడు. ఏంటి ఈ యొక్క అంటే వీళ్ళందరూ వాళ్ళ సంతతికి సంబంధించిన వాళ్ళ, ఎందుకు వాళ్ళని ఇలా ప్రమోట్ చేస్తున్నారు? అసలు చాలా ఆశ్చర్యం అండి. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. రావణాసురుడు చాలా అంటే విశ్వసౌ బ్రహ్మ యొక్క పుత్రుడు, చాలా చాలా గొప్పవాడు అని అభివర్ణించడం చాలా చాలా భయానికి కూడా గురి చేస్తుంటది కొన్ని సందర్భాలు. రావణుని దేవుడిగా పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, పైగా ఆయనని దళితుడు అనే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం అది. ఆయన ఇలా వీటిని ఎలా మనకుండే పిచ్చిని ఎంత దూరమైనా మనం తీసుకెళ్ళగలుగుతాం, దానికి ఒక నిదర్శనం ఇది. కాబట్టి ఈ యొక్క మన పిచ్చి పోవాలి, నిజంగా చెప్పాలంటే క్రేజిన్స్ ఇన్ ద మైండ్ పోవాలి జనాలకి అని అంటే దయచేసి గీత, భాగవత, రామాయణాల అధ్యయనం చేయాలి. ఒక సాధువుల దగ్గర నుంచి వినయంగా తెలుసుకోండి, అప్పుడే మనకు అర్థమయ్యేది ఏంటి తత్వం. కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు వింటే అప్పుడప్పుడు మాకు కూడా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్తుంది మన ధర్మం. ఎగ్జాక్ట్లీ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ, ఎట్లా అడ్డుకోవచ్చు వాటిని? అంటే రామాయణం గురించి చదువుకున్నప్పటికీ విన్నప్పటికీ ఆన్సర్ చేయలేకపోయినటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి అని అభివర్ణిస్తూ ఉంటారు రావణాసురుడిని. ఎట్లా దానికి ఏం చెప్పి దాన్ని ఆపచ్చు ప్రభుజీ? ఏ సమాధానం ఇవ్వాలి? ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి. అసలు ఏంటి ఇతిహాస పురాణాలు మనం చదువుకొని ఉండాలి. చదువుకొని ఉన్నప్పుడు మనకి కన్విక్షన్ ఉండాలి, ఏంటి మన ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఏ విషయంగా ఎలా ఉంది, రాముడు అంటే ఏంటి, రావణాసుడి యొక్క తత్వం ఏంటి, ఎవరండి గొప్పవాడు, సరే గొప్ప పరివారంలో పుడితే వాడు చేసిన చెడు పనులన్నింటినీ ఎలా జస్టిఫై చేయగలుగుతాం మనం? సీతమ్మ తల్లిని అపహరించటమే కాదు, రావణాసుడి యొక్క రాజభవనాల్లో ఎంతో మంది స్త్రీలను ఎక్కడెక్కడి నుంచో అపహరణ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నవాడు ఉన్నారు. కాబట్టి వాళ్ళు సొంత అన్నయ్య యొక్క భవనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాడు, విమానాన్ని దొంగలించి పెట్టుకున్నాడు. కాబట్టి దొంగ, ఒక ఏమంటాం, ఒక వుమనైజర్, వీళ్ళందరినీ మనం ఎలా జస్టిఫై, గొప్పవాడని ఎలా అనుకుంటాం? అదే అంటున్నాను. తన కామానికి తన బిడ్డ అయినటువంటి ఇంద్రజిత్తుని కూడా పణంగా పెట్టేశాడు కదా.
నువ్వు వెళ్ళు, నువ్వు యుద్ధం చేయ, తన కామం అది. ఎట్టి పరిస్థితుల్లో సీతమ్మని వాళ్ళ ఇవ్వడానికి ఫ్యామిలీ చూడండి, శూర్పణఖ. Yeah. శూర్పణఖ కొంతమంది ఏమన్నారు, ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేశాను, ముజే రామ్ జైసా పతి నహీ చెయ్యే, రావణ్ జైసా భయ్యా చెయ్యే. నాకు రాముడు లాంటి భర్త అవసరం లేదు, కానీ రావణాసుడు లాంటి అన్నయ్య కావాలి. తన చెల్లి కోసం ఎంత యుద్ధం చేశాడు. రావణాసుడు శూర్పణఖ కోసమే యుద్ధం చేసింది, సీతమ్మ కోసం కదా. సీతమ్మ అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్లు, ఇలాంటి యూట్యూబ్ లో షార్ట్లు అన్ని వచ్చేవి. ఎందుకంటే ఎవరైతే రామాయణ భాగవతాలు అధ్యయనం చేయరో అటువంటి పిచ్చి పట్టిన వాళ్ళు మాట్లాడే మాటలు అనమాట. కాబట్టి ఇది ట్రెండింగ్ అన్నమాట. కొన్ని మిలియన్స్ చూసారనమాట. చూసి మాకు కూడా మంచి పనమ్మా, నువ్వు కూడా శూర్పణఖ లాంటివి కాబట్టి నీకు రావణాసుడు లాంటి అన్నయ్య కావాలనిపిస్తుంది. అప్పుడు నీ ముక్కు చెవులు కూడా ఫస్ట్ పెళ్ళయింది నాకు అని చెప్తే అయినా పర్వాలేదు, నువ్వు నాకు కావాలి అన్నాడు. నీ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నీకు రావణాసుడు లాంటి అన్నయ్య కావాలి అని అనిపిస్తుంది. డెఫినెట్లీ. కాబట్టి ఈ మాటలన్నీ అండి, ఇవన్నీ చూస్తే మాకైతే ఎంత బాధేస్తుంది అంటే, అయ్యో ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత తప్పు చేస్తున్నారు, తప్పు ద్రోవలో పట్టి. మీరు తప్పు చేయండి ప్రైవేట్ గా, మీ ఇష్టం, అది మీ కర్మ అని అనుకొని మనం వదిలేయచ్చు. కానీ 10 మందికి చెప్పేటప్పుడు తప్పుని బోధిస్తున్నారంటే దానికంటే గొప్ప పాపం ఇంకొకటి ఉంటుంది. ఇదే రామాయణం దాంట్లో స్టోరీలో విభీషణుడు వెళ్ళి తన రహస్యాలన్నీ చెప్పేయటం వల్ల మాత్రమే రాముడు గెలిచాడు అని అనేవాళ్ళు కూడా ఉంటారు ప్రభుజీ. నిజమేనా? దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి అనేవాళ్ళు. ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్. రామాయణం చదవండి, ఎంత బాగా, ఎంత విభీషణ శరణాగతి. రాముడికి ఎవరండి అవసరం? విభీషణుడు చెప్పిన సీక్రెట్స్ తో ఆయన గెలిచేది. రావణాసుడి హృదయంలో స్విచ్ ఆఫ్ చేస్తే రావణాసుడు టుపక్కమని కింద పడిపోతాడు. ఆయనకి ఇంత అవసరం? ఎవరి సీక్రెట్స్? అందరి సీక్రెట్స్ తెలుసుకునేవాడు ఆయనే. అందరికంటే సీక్రెట్ ఆయనే. కాబట్టి ఆయనకి ఎవరు సీక్రెట్, ఆయనకి ఎవరు హెల్ప్ చేస్తే గెలిచాల్సిన అవసరం. మత్త స్మృతి జ్ఞానం అహోపనం చ అని కృష్ణుడు భగవద్గీతలు చెప్తారు. ఎవరికైనా తెలివితేటలు, ఎవరికైనా జ్ఞాపక శక్తి ఉంటే ఆయన ఇస్తే వచ్చేది. కాబట్టి విభీషణుడు ఎలా తెలుసుకున్నాడు, అది వచ్చి రాముడికి చెప్పినా సరే అనుకుందాం, సరే అండి విభీషణుడు చెప్పాడు రాముడికి అని. ఆ తెలివి, ఆ జ్ఞానం విభీషణుడికి ఎవరిచ్చారు? పరమాత్మనే కదా ఇచ్చింది. ఆ పరమాత్మే రాముడు కదా. కాబట్టి ఏది చేసినా ఆ భగవంతుడే చేస్తున్నాడు. ప్రభుజీ, రామాయణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రామాయణం రకరకాల మనస్తత్వ శాస్త్రంగా రామాయణం ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది చదువుకుంటే గనక. వాస్తు, శకునం, ఇట్లా రకరకాలు ఉన్నాయి రామాయణంలో కదా. సుందరకాండలో అది చాలా నిరూపితమైంది. రామచంద్రమూర్తి లేడు అన్నప్పుడు, ఇంకా సీతమ్మ తల్లి చనిపోదాం అనుకున్నప్పుడు నీ హస్త సాముద్రికం చూసుకో అని చెప్పి హెల్ప్ రావటం, ఆవిడ చూసుకోవటం లేదు, నాకు లేదు కదా, ఆ యోగం లేదు కదా అని ఆవిడ అనుకోవడం, ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని తర్వాత ఆస్ట్రాలజీ అనేది డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా రావాలి. కొంతమంది మనం చూస్తే ప్రతి దానికి ఆస్ట్రాలజీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని చూస్తూ ఉంటాం. అసలు నేను అడగదలుచుకున్నది, మనం జాతకాలని నమ్మచ్చా? నమ్మితే ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు హెల్ప్ తీసుకోవాలి? ఆస్ట్రాలజీ ఒక శాస్త్రం. మన శాస్త్రంలో ఒక భాగం. కాబట్టి అది అబద్ధమా అని అంటే అబద్ధం కాదు. కానీ మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి అనేది మనం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. మీరు కేవలం ఇప్పుడు చాలా మంది ఫ్యాసినేటెడ్ అబౌట్ ఈ పరిహారం, ఆ పరిహారం, ఈ పూజ, ఆ పూజ, ఈ నవగ్రహారాధన, ఆ తైలాభిషేకం, ఈ బట్టలు కట్టుకోండి, అటు పరిగెత్తండి, ఇటు పరిగెత్తండి. దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇంకొక విషయం, మనం రామాయణం గురించి మాట్లాడుకున్నాం. రావణాసురుడు నవగ్రహాలను కూడా తన ఆధీనంలో పెట్టుకొని చెప్తారు, సింహాసనాన్ని అధిష్ఠించేటప్పుడు నవగ్రహాల తలల పైన ఆయన యొక్క శిరస్సును మోపి ఆయన సింహాసనం పైన కూర్చునేవాడట రావణాసురుడు. అటువంటి రావణాసుని సంహరించిన వారు ఎవరండి? రామచంద్రమూర్తి. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, నవగ్రహాల కంటే శక్తివంతమైనవాడు రావణాసురుడు, రావణాసుడు కంటే శక్తివంతమైన వాడు రాముడు. ఆ రాముడి యొక్క శరణులో ఉంటే అటు రావణుడి ప్రభావం ఉండదు, ఇటు నవగ్రహాల ప్రభావము ఉండదు. మనము ఆస్ట్రాలజీ కొన్ని విషయాలలో కన్సిడర్ చేయాలి. వివాహం చేసుకుంటున్నాం అనుకోండి, లేదా ఒక గృహ ప్రవేశం చేసుకుంటున్నాం, లేదా ఏదైనా ఒక శుభకార్యాన్ని నిశ్చయం,
అంతేగాని ప్రొద్దున పూట లేవగానే రాశి ఫలాలేవి పేపర్లో ఏమొచ్చాయి, తర్వాత టీవీలో పెట్టి ప్రొద్దున నుంచి రాత్రి దాకా వృశ్చిక రాశి ఎలా ఉంది, తులారాశి ఎలా ఉంది, నా జీవితంలో ఎలా అవుతుంది, అవునా ఇలా ఇలా. జనాలు సో ఫ్యాసినేటెడ్, మాకు ఈ శని దోషం ఉంది, ఆ దోషం ఉంది, అది ఇలా నడుస్తుంది, ఇది అలా నడుస్తుంది, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. డోంట్ బి ఫ్యాసినేటెడ్ అబౌట్ నవగ్రహ దోషాలు, మాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది. ఫోకస్ ఆన్ ది ఎసెన్స్ ఆఫ్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ లార్డ్. భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉండండి, అప్పుడు ఏది ఏం చేయలేదు. భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నవాడిని ఎవ్వరూ ఏమీ చేయలేదు. అందుకే మన ఫోకస్ మన జీవితంలో ఇవి అబద్ధము అని ఎవ్వరు చెప్పలేరండి. అది శాస్త్ర సమ్మతంగా అది కరెక్ట్. కానీ యూ నీడ్ నాట్ బికమ్ క్రేజీ అబౌట్ ఇట్. ప్రొద్దు నుంచి రాత్రి దాకా ఎక్కడ నాకు ఏం జరుగుతుంది, ఏ పరిహారం దొరుకుతుంది, ఏ చిట్కా ఎవరు చెప్తారు, నాకు ఏ రహస్యం ఏం చెప్తారు, ఏ మంత్రం ఏం చెప్తారు, అందరి పక్కన పెట్టండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తక్కువేమి మనకు, రాముడు ఒక్కడుండు వరకు, ఆ భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నంత వరకు. బృందావనంలో ఒక సాధు ఉన్నారనమాట. ఆయన ఏం చెప్తారంటే, భగవంతుడి యొక్క శరణు వేడకుండా అన్ని గ్రహాల స్థితి బాగుంటే వాడి జీవితంలో ఏం దక్కుతుంది? వాడికి భగవద్భక్తి లేని వాడికి అన్ని గ్రహస్థితులు బాగున్నా సరే వాడి జీవితంలో సాధించాల్సింది ఏం లేదు. కానీ అన్ని గ్రహస్థితులు ఆపోజిట్ విపరీత దశలో ఉన్న వాడు భగవంతుడి యొక్క శరణంలో ఉంటే వాడి చేతి పైన ఒక ఎంట్రుక కూడా పీకలేరు ఎవరు అని చెప్తారనమాట. బృందావన సాధు ఒక ఆయన అలా భగవంతుడికి, ఆ కృష్ణుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నువ్వు ఒక్కడివి నా జీవితంలో ఉంటే ఏది ఎలా ఉన్నా సరే పర్వాలేదు, కానీ నువ్వు ఒక్కడివి నా జీవితంలో లేకపోతే ఎన్ని బాగున్నా సరే దానివల్ల యూజ్ ఏంటి అని చెప్తారనమాట. కాబట్టి మన జీవితం, మన యొక్క స్థితి, జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్, భగవంతుడి యొక్క దాసత్వం మన స్వరూపం. అలా దాన్ని మనం ఎలా ఫోకస్ చేయాలి, రామాయణ భాగవతాలు ఎలా, భగవన్నామం ఎలా, భగవద్భక్తి ఎలా, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎప్పుడు కూడా జాతకాలపైన పరిహారాలపైన ఒకరు అన్నారట, అయ్యా మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, ఏదో ఒకటి చేయండి అని అంటే ఆయన చూసి చెప్పారట, సరే మీకు ఒక 10,000 రూపాయలు ఇవ్వండి, ఒక ప్రాయశ్చిత్తం చేస్తాను అంటే. 10,000 లేవు స్వామి. 5,000 రూపాయలు ప్రాయశ్చిత్తం చేస్తాను. 5,000 కూడా లేవండి. 1,000 రూపాయలు చేస్తాను ప్రాయశ్చిత్తం అంటే. 1,000 రూపాయలు సరే 10 రూపాయలు ప్రాయశ్చిత్తం చేస్తాను. 10 రూపాయలు కూడా నా దగ్గర లేవండి. సరే 1 రూపాయి చేస్తాను నీకోసం అంటే. 1 రూపాయి కూడా లేదండి అంటే. ఇంకేం కంగారు నీకు, 1 రూపాయి లేని వాడికి ఇంకా జీవితంలో ఏమవుతుంది, కాబట్టి హ్యాపీగా జీవించు అని చెప్పారనమాట. నథింగ్ టు లూజ్ కాబట్టి ఎందుకు నువ్వు కంగారు పడటం. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్స్. బట్ వాట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, ఏది మనకి జీవితంలో అవసరం అంటే భగవంతుడికి నేను దగ్గరికి ఎలా అవ్వగలను, అది ముఖ్యం. అది శరణాగతి, అది భక్తి, దీనిపైన ఫోకస్ చేయాలి. ఆస్ట్రాలజీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సర్టెన్ థింగ్స్. ప్రతిరోజు ప్రొద్దున్నే సాయంత్రం పూట ఏంటి ఎలా ఇది అది చూసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ జీవితంలో మనం డిసిజన్స్ తీసుకునేటప్పుడు, పెళ్ళి, గృహప్రవేశం, లేదా ప్రాణం మీదకి వచ్చింది సమ్ టైమ్స్, అప్పుడు కూడా తీసుకోవద్దా? ఎందుకండి, మనం కృష్ణుని శరణాగతి చేసినప్పుడు ఇంకా ఏంటి చెప్పండి. ద్రౌపదీదేవి ముహూర్తం చూసిందా? కృష్ణుడికి శరణాగతి చేసుకునేటప్పుడు ఏ ముహూర్తంలో నేను ఈరోజు ఎవరిని చూశాను, ఈరోజు నా రాశి ఫలితం ఏంటి అని చూసుకున్నారా పాండవులు ఎప్పుడైనా? ప్రహ్లాదుడు చూసాడండి రాశి, అయ్యో నేను ఈ రాశిలో పుట్టినందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయేమో, ఈ సంవత్సరాలు అయిపోగానే నేను బాగా అయిపోతానని ఏమని ఆలోచించాడండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా సరే స్వామి నన్ను రక్షిస్తాడు. ఆ శరణాగతి ఉన్నవాడికి ఏమీ అవసరం లేదు. కాబట్టి ఆ శరణాగతి ఎలా చేయాలి, ఆ నమ్మకం భగవంతుడి పైన ఎలా కలగాలి అని మనం ఆలోచించాలి. మిగతా అవన్నీ దే ఆర్ సపోర్టింగ్ అస్. ఇవన్నీ ఆస్ట్రాలజీ కానీ ఆస్ట్రానమీ కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనల్ని ఆ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళాలి, కానీ భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్ళాలి. ప్రభుజీ, వామనావతారం చాలా చాలా అద్భుతంగా ఉండేటటువంటి ఘట్టం భాగవతంలో. వామనావతారం గురించి ఒక్కసారి చెప్పండి ప్రభుజీ. వామనావతారం చిన్న వామనమూర్తిగా స్వామి అవతరించి చక్కగా ఉపనయనాది సంస్కారములన్నీ కూడా చేసుకొని బలి మహారాజ్ దగ్గరికి వెళ్తారు. బలి మహారాజ్ చూడంగానే అసలు ఎంత ఆనందపడతారు, అసలు ఇంత సుందరమైన మూర్తి, అసలు ఎంత చక్కగా ఉన్నాడు అని. ఆయన యజ్ఞం చేస్తుంటే లేచేస్తారనమాట. ఆయన యొక్క అందాన్ని చూసి, ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి, అయ్యా నీకేం కావాలి, ఏది ఇస్తాను,
కొన్ని వందల యోజనాలు కావాలా, మీకు సుందరమైన స్త్రీలు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, ధనాలు కావాలా, రాసి కావాలంటే ఇవన్నీ నేనేం చేసుకుంటానయ్యా, నేను బ్రహ్మచారి, నాకు ఒక 3 అడుగుల జాగివ్వు చాలు అని చెప్తానమాట. 3 అడుగులు ఏంటి, నా దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతావా? భగవంతుడు చేసింది ఏంటో తెలుసా అండి, బలి మహారాజ్ యొక్క అహంకారాన్ని సంస్కరించాడు. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా అండి, బలిని పాతాళానికి తొక్కేశాడు అని. కాదు, ప్రహ్లాదుడు మనవడు అలా తొక్కేస్తాడా? ఆయనని సంస్కరించి ఆయన యొక్క సేవకుడిగా భగవంతుడు అయ్యాడు. ఆయన బలి మహారాజ్ యొక్క డోర్ కీపర్ గా మారారు భగవంతుడు. చాతుర్మాస్యంలో మొన్న చాతుర్మాసం అయిపోయింది కదండి, 4 నెలలు ఆయన యొక్క డోర్ కీపింగ్ చేస్తాడనమాట స్వామి, సాక్షాత్తుగా భగవంతుడు వెళ్ళి. అంత భక్తుల యొక్క జీవితాన్ని సుతల లోకానికి పంపిస్తారు ప్రహ్లాదుడి యొక్క మనవడైన బలి మహారాజ్. అక్కడికి వెళ్ళి ఆయన డోర్ కీపర్ గా ఉంటాడు అనమాట సుతల లోకంలో. పాతాళం కాదా, సుతల లోకం. మనకి ఈ 7 అధోలోకాలలో అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల. బలి మహారాజ్ని పంపించింది సుతల లోకం. అది స్వర్గం కంటే గొప్పగా ఉంటుందండి ఆ లోకం. స్వర్గం కంటే ఆశ్చర్యపూర్వకంగా ఉంటుంది, అంత మంచి లోకానికి పంపించారు ఆయన. కాబట్టి స్వామి ప్రైవేట్ గా ఆయనకి సేవ చేసుకునేటట్టుగా సుతల లోకానికి పంపించారు. సరే, ఆయన వచ్చారు, 3 అడుగులు ఇవ్వండి అని అంటే, 3 అడుగులు అడుగుతావా, ఎన్నైనా అడుగు, చాలు నాకు 3 అడుగులు ఫస్ట్ ఇవ్వు అని అంటారు. అప్పుడు ఆయన వెంటనే ఆయన యొక్క వామన స్వరూపం నుంచి ఇంతింతై వటురింతయ్యి తరుగుతానింతయి అహో వీధిపై అంతై చంద్రుడికై అంతై సత్యపదంబు చేరే బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అని పెరిగిపోయి 2 పాదాలతో మొత్తం పై లోకాలు అదో లోకాలన్నీ కూడా కొలిచేసి 3వ పాదం ఎక్కడ పెట్టాలి అంటే నా శిరస్సు పైన పెట్టండి. అందుకే శరణాగతి బలి మహారాజ్ చేసినట్టుగా చేశారు. నాదేముంది స్వామి, అంతా నీదే, కాబట్టి నాను కూడా నీకు చెందిన వాడిని, నాకు చెందిందంతా నీదే, నేను కూడా నీ వాడిని. ఇది శరణాగతి. అందుకే నవవిధ భక్తులలో శరణాగతికి బలి మహారాజ్ని ఉదాహరణగా చెప్తాను. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం అనే ఒక భక్తి మార్గానికి ఎవరు మనకి ఐడియల్ అంటే బలి మహారాజ్. అయితే ఇలా శిరస్సు తన శరీరాన్ని పెడతారు. అప్పుడు చెప్తారు, వాళ్ళ గురువు వచ్చి చెప్తారు, ఏ ఇవ్వకు, నీ ఆస్తంతా పోతుంది, శుక్రాచార్యులు వచ్చి అడ్డుకునే చెప్తారు. కానీ ఆయన అంటారు, అయ్యా ఏం పర్వాలేదు, మొత్తం పోయినా పర్వాలేదు, ఈయనకి దానం ఇచ్చే ఒక అదృష్టం నాకు వస్తే ఇంకేం కావాలి. కాబట్టి మన గురువులండి, ఎప్పుడు ఒక గురువుని మనం ఆశ్రయించాలి అని అంటే శాస్త్ర సమ్మతంగా గురువు మాట్లాడేటప్పుడు అటువంటి గురువుని మనం ఆశ్రయించాలి. శాస్త్ర విరుద్ధంగా మాట్లాడే గురువుని ఆశ్రయించకూడదు. కొంతమంది గురువులు ఇప్పుడు ఇంటర్నెట్లో కూర్చొని ఆసనాల పైన కూర్చొని నేనే దేవుణ్ణి అంటారు. కొంతమంది మీరందరూ ఏ చెడు పనులైనా చేయొచ్చు, మీరు మాంసాహారాన్ని స్వీకరించవచ్చు, మీరు మద్యం తాగొచ్చు, ఏదన్నా చేయొచ్చు అండి, అయినా సరే భగవద్భక్తి చేయొచ్చు, అన్ని బాగానే ఉంటాయి అని చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ మధ్య. భగవంతుడికి స్వరూపం లేదు, భగవంతుడు కేవలం ఇది అది అని చెప్పే వాళ్ళు ఉన్నారు. శాస్త్రంలో విషయాలు కాకుండా తమ మనసులోకి వచ్చే విషయాలు చెప్పి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యాలు నెలకొల్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ బలి మహారాజ్ చూపిస్తున్నారు, శాస్త్ర విరుద్ధం, భగవద్ విరుద్ధం గురువు చెప్పినా సరే మనం వినవలసిన అవసరం లేదు. భగవత్ శరణాగతి మనకి ముఖ్యం. కాబట్టి అలా విధంగా శరణాగతి చేశారు. వాళ్ళ భార్య స్వయంగా వచ్చి మొత్తం శరణాగతిలో ఆయనకి హెల్ప్ చేసింది. ఎంత చక్కగా ఆ ఘట్టం భాగవతంలో అద్భుతమైన ఘట్టం, వామనావతారం. చక్కగా ప్రహ్లాదుడు వచ్చినప్పుడు పాపం బలి మహారాజ్ని వరుణ పాశాలతో బంధించేస్తారనమాట. ఎందుకంటే ఇవ్వలేకపోయారు, తన మాట వినలేకపోయారు అని. అప్పుడు ఆ బలి మహారాజ్ యొక్క కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అప్పుడు అందరు ప్రశ్న అనమాట, అయ్యా మొత్తం సామ్రాజ్యం పోయినప్పుడు కూడా నీకు నీళ్ళు రాలేదు అని అంటే, అరే ఇంత గొప్ప భక్తుడు వస్తున్నాడు, ఆ భక్తుడికి నేను ప్రణామం చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను అంటారు. కాబట్టి మన జీవితంలో ఎంత మంచి అవకాశం ఉందండి. మనకి సాధువులు, భగవద్భక్తులు కనిపిస్తున్నప్పుడు వాళ్ళ యొక్క సాంగత్యం ఎంతగా మనం తీసుకోవాలి, ఎంత చక్కగా వాళ్ళ యొక్క సత్సంగత్యంలో మనం మంచి విషయాలు నేర్చుకుంటూ మన జీవితాన్ని తరింపజేసుకోవాలి అనే ఆలోచన మనందరికీ రావాలి. ఆ విధంగా వామన అవతారం, అటు బలి మహారాజ్, ఇటు ప్రహ్లాద మహారాజ్, వీళ్ళ యొక్క లీలలు అద్భుతమైన లీలలు భాగవతంలో మనం సంపూర్ణ భాగవతాన్ని 47 భాగాలుగా చెప్పుకున్నాం ప్రణవానంద దాస్ ఛానల్లో. అందులో వామనమూర్తి యొక్క ఘట్టం ప్రత్యేకంగా చెప్పుకున్నాం 2.5 గంటల సేపు.
వాహ్! కాబట్టి అది తప్పకుండా మనకి ఈ ఇంటర్వ్యూలో అంత సమయం లేదు కాబట్టి డీటెయిల్ గా చెప్పుకోలేకపోతున్నా. కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వామనమూర్తి ఘట్టం అక్కడ తప్పకుండా. చక్కగా శ్రవణం చేయొచ్చు. తప్పకుండా. మనం ట్యాగ్ చేస్తున్నాం గూడా ఛానెల్‌ని. తప్పకుండా వీక్షించండి. అలాగే భాగవతంలో మరో అత్యద్భుతమైన ఘట్టం క్షీరసాగర మథనం. చాలా చాలా అది వింటూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కృష్ణుడు మోహిని రూపంలో రావటం, ఆ రూపాన్ని వర్ణించటం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లక్ష్మీదేవి ఉద్భవించటం అవ్వచ్చు, చంద్రుడు ఇట్లా రకరకాలు ధన్వంతరి. ఒక్కసారి క్షీరసాగర మథనం గురించి కూడా చెప్పండి. భాగవతంలో క్షీరసాగర మదనం అద్భుతమైన ఘట్టం. మనకి అందరూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా అమృతాన్ని క్షీరసాగరం నుంచి తీస్తాము అని అంటే, సరే దైత్య దానవులందరూ కూడా కలిసి చెయ్యండి ఈ విషయాన్ని అని చెప్పి ఉపదేశం చేస్తారు. అందరు కలిసి మందర పర్వతాన్ని ఎత్తడానికి వెళ్తారనమాట. అందరి దేవతలు అందరూ ప్రయత్నించి ఎత్తడానికి ప్రయత్నించిన మందర పర్వతాన్ని కూడా ఎత్తలేకపోయారు. అందరి దేవతల పైన పడి అందరి లోపల చట్నీ అయిపోయారనమాట. అందరి దేవతలందరూ కూడా మందర పర్వతం కింద. అప్పుడు భగవంతుడు వచ్చి ఒక్క చేత్తో మందర పర్వతాన్ని ఎత్తి గరుడ్మంతుడి పైన మందర పర్వతాన్ని పట్టుకొని దేవతలందరినీ కూడా ఉజ్జీవింపజేసి అందరినీ తీసుకెళ్లారనమాట. ఇది భగవంతుడికి ఉండే శక్తి. దేవతలందరూ కూడా భగవంతుడి దగ్గర సేవకులు. అందరూ కూడా భగవంతుడిని చెప్పిన విధంగా వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని నిర్వర్తిస్తూ ఉంటారు. దేవత వేరు. మనకొక ప్రధానమంత్రి ఉన్నారు కదండి, మిగతా వాళ్ళందరూ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్, దాని తర్వాత ఆయన కింద హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఉమెన్ మినిస్టర్, టూరిజం మినిస్టర్ అందరూ ఉంటారు. కానీ ఆ ప్రధానమంత్రి చెప్పే విధంగా మిగతా వాళ్ళందరూ నడుచుకుంటారు. అలానే భగవంతుడు చెప్పిన విధంగా దేవతలందరూ కూడా నిర్వర్తించాలి. వాళ్ళందరి రక్షకుడు కూడా భగవంతుడే. అందుకే ఈ మందర పర్వతాన్ని అందరు దేవతలు ప్రయత్నించారు, కానీ వాళ్ళ శక్తి సరిపోలేదు. భగవంతుడు వాళ్ళందరినీ ఉజ్జీవింపజేశారు. మందర పర్వతాన్ని కూడా తీసుకెళ్లి క్షీరసాగరంలో వేశారు. ఏయంగానే అది బుక్ లోపల మునిగిపోతుంది. మళ్ళీ భగవంతుడే దేవతలకి సహాయం చేయడానికి కూర్మ అవతారాన్ని ఎక్కి కేశవద్రీత కూర్మ శరీర అని అంటారు. కూర్మ రూపంలో మందర పర్వతాన్ని పైకెత్తారు. వాసుకిని కట్టారనమాట. వాసుకిని కట్టి మళ్ళీ అక్కడ భగవంతుడే నించున్నాడు అనమాట. ఇది చేయడానికి కూడా పైనుంచి ఇంకొక స్వరూపంలో ఆయన అవతరించి పైన కూర్చున్నారు. దేవతల వైపు ఆయన నించొని మంథన చేస్తున్నారు. కింద నుంచి కూర్మ రూపంలో ఆయన ఉన్నారు. మందర పర్వతాన్ని తెచ్చింది కూడా ఆయనే. అన్ని భగవంతుడే చేస్తున్నారు. కేవలం ఆయన చెప్పినట్టుగా మనం ఆచరిస్తే చాలు, ఆయన క్రెడిట్ మనకి ఇచ్చేస్తారు. ఎవరైనా అంటారా అండి ఎవరు చేశారు క్షీరసాగర మదనం అంటే, దేవతలు దానవులు చేశారు అని అంటారు. కానీ నిజంగా చేసింది ఎవరు అని అంటే, మనం భాగవతాన్ని చదివితే తెలుస్తుంది స్వామియే అన్ని చేశారు. స్వామి లేనిది ఏం చేయలేము. అయితే ఆయన ఏమన్నారంటే, అయ్యా ఈ రాక్షసులందరూ తోక వైపు నించోండి, దేవతలందరూ హెడ్ దగ్గర నించోండి అని చెప్తారు. రాక్షసులు వెంటనే మేము కుదరదు, తోక అంటే అపశకునం, అది తోక దగ్గర మేము నించోం. ఇవన్నీ అపశకునాలు మాట్లాడే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళనమాట. కాబట్టి భగవంతుడు చెప్పిందే కరెక్ట్. ఇంకా మనకి ఇది అది అని ఆలోచించి గీతా భాగవత రామాయణంలో భగవంతుడు ఏం మాట్లాడితే అది మనకి ఆచరించిన యోగ్యం అని. అయితే లేదు 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 మేము తల దగ్గర నుంచి ఉంటాం అంటే, సరే నించోండి అని వీళ్ళందరినీ తల దగ్గర పంపించారు. దేవతలందరూ తోకల దగ్గర నించున్నారు అనమాట. అంతే మంతన స్టార్ట్ అయింది. వాసుకి తన నోట్లో నుంచి మంటలు కక్కటం ప్రారంభం చేసింది అనమాట. ఆ యొక్క పెయిన్ కి మాత్రం రాక్షసుల ముఖాలన్నీ కూడా నల్ల మసి బొగ్గు అయిపోయాయి అనమాట. అందరికి వేడి మొత్తం. అలా భగవంతుడి యొక్క మాట వింటే మనం సుఖంగా ఉంటాం. భగవంతుడి యొక్క మాట వినకుండా మన సొంత ప్లాన్ మనం చేసుకున్నాం అనుకోండి, ఇలా వాళ్ళ కష్టపడాల్సింది. ఇలా మొత్తం చిలకారు, అన్ని చేశారు. ఒక్కొక్క పదార్థం విషం వచ్చింది. భగవంతుడి దగ్గర ప్రార్థన చేశారు, అయ్యా శివుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తారనగానే శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడు భాగవతంలో ఈ విషయాన్ని ప్రస్తావన జరుగుతున్నది. నేను విషం తాగటం వల్ల విష్ణుమూర్తికి ఆనందం వస్తుంది కదా, ఆయన నాకు ఈ ఆదేశాన్ని ఇచ్చారు కదా, తప్పకుండా చేస్తాను నేను, ఎందుకంటే ఆయన యొక్క ఆనందం నాకు కావాలి అని వెళ్ళిపోయారు. వైష్ణవానాం యథాశంభు అని అంటారు అనమాట. కాబట్టి ఆయన వెంటనే వెళ్ళారు. చక్కగా ఆ విషయాన్ని, హాలాహల విషయాన్ని స్వీకరించేశారు. అంత గొప్ప మహానుభావుడు. లోక కళ్యాణార్థం ఆ సంకల్పం తీసుకొని ఆ విషయాన్ని స్వీకరించేసి కంఠం దగ్గర నిలిపి
దాని తర్వాత మళ్ళీ అన్ని యొక్క అద్భుతమైన మీరు చెప్పినట్టుగా చంద్రుడు, ఐరావతం, ఈ అన్ని కల్పవృక్షం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ధన్వంతరి అమృతాన్ని తీసుకొని వచ్చారు. వెంటనే ఈ యొక్క రాక్షసులందరూ కూడా దాన్ని చేతిలో నుంచి పట్టుకొని పారిపోయారు. ఇది కూడా రాక్షస బుద్ధి, పేషెన్స్ లేకపోవడం, ఇమ్మీడియట్ ప్లెజర్, ఇమ్మీడియట్ 2 minutes అయిపోవాలి, మాకు తొందరగా కావాలి రిజల్ట్ అని ఆలోచించేది దేవతల బుద్ధి కాదు, అసురుల బుద్ధి. అసురుల బుద్ధి. ఇది మనకు ఉండకూడదండి. నథింగ్ ఇన్ లైఫ్ కమ్స్ ఫాస్ట్, గుర్తుపెట్టుకోండి. పేషెన్స్ ఈజ్ నీడెడ్. కాబట్టి కష్టపడుతున్నప్పుడు ఫలితం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది తీసుకొని పారిపోయారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా వచ్చిందంటే ఒక్క డ్రాప్ అమృతం కూడా వాళ్ళకి రాలేదు. స్వామి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. రైట్. అయితే వీళ్ళందరూ ఇది చేశారు. స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు తీసుకెళ్ళిపోయారు, మీరు ఏం చింత చేయకండి, నేను తీస్తా అని మోహినీమూర్తి యొక్క రూపంలో లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం కూడా జరిగింది. లక్ష్మీదేవిని అందరూ కూడా ఎంత సౌందర్యవతి, అందరూ కూడా అనుకుంటున్నారు మా దగ్గరకు వస్తుందేమో, మా దగ్గరకు వస్తుందేమో, మమ్మల్ని వరిస్తుందేమో, మా దగ్గరకు వస్తుందేమో. ఎవరిని, సారీ సార్, లక్ష్మి బిలాంగ్స్ టు ఓన్లీ నారాయణ. కానీ నారాయణుడికి ఏమో లక్ష్మీదేవి పైన ఇంట్రెస్ట్ లేదు. అందరూ కూడా మా దగ్గర రావాలి, మా దగ్గర రావాలి అంటే నారాయణుడు ఏం లక్ష్మీదేవి వైపు చూడని కూడా చూడలేదన్నమాట. కానీ లక్ష్మీదేవి వెళ్ళి నారాయణుడి వరించి. లక్ష్మి ఎక్కడుంటుంది అని అంటే, ఎక్కడైతే భగవత్ సేవ జరుగుతుందో అక్కడ ఉంటుంది. లక్ష్మీదేవి ఇంకెవ్వరికి చెందింది కాదండి, కేవలం నారాయణుడికి చెందిన మాత్రం. చాలా మంది మనం కేవలం చాలా దగ్గర పెద్ద లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. కేవలం లక్ష్మీదేవి పూజ చేయకూడదండి, నారాయణుడితో కలిపిన లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. భగవద్భక్తియే అమ్మవారి యొక్క భక్తి కూడా. అయితే ఇలా వాళ్ళిద్దరి యొక్క వివాహం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఆ ఘట్టం జరుగుతుంది. దాని తర్వాత మోహిని అవతారం స్వీకరిస్తారు. మోహిని దేవిని చూడంగానే అందరు అసురులకి, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, ఈ అమృత పాత్ర తీసేసుకు ఇంత కష్టపడి తీసుకొచ్చి దొంగలించి తీసుకొచ్చిన అమృతాన్ని తీసుకెళ్లి చేతిలో పెట్టేసి, ఏదైనా పర్వాలేదు, నువ్వు ఇస్తే లేకపోయినా పర్వాలేదు, నువ్వేం చెప్తే అది వింటా, కామంతో. ఇది ఒక డిస్ట్రాక్షన్ యొక్క పవర్. ఈ ప్రపంచంలో మాయ యొక్క పవర్ అలాంటి. ఈ ప్రపంచంలో ఉండే మాయనే మనం ఇంత డిస్ట్రాక్ట్ చేస్తుందంటే, సాక్షాత్తుగా మాయాధిపతి అయిన స్వామి మోహిని రూపంలో వస్తే ఎలా తప్పించుకోగలుగుతారు చెప్పండి. కాబట్టి ఏమన్నారు, మీరు అందరు కూర్చోండి, మీ అందరికి ఇస్తా, కంగారు పడకండి అంటే, సరే కూర్చుంటా. దేవతలకు ఇస్తూ ఉన్నారని తెలిసి కూడా ఏం పర్వాలేదు, వస్తుంది మా దగ్గరికి మోహిని మూర్తి, రాకపోయినా పర్వాలేదు, ఆవిడ ఇలానే చూస్తూ ఉంటాం అనుకున్నారనమాట అసలు కూడా. కాబట్టి ఈ ప్రపంచంలో ఆ భగవత్ మాయ తప్పించుకోవడానికి ఏంటి అంటే, భగవంతుడి యొక్క శరణు వేడటమే ఆ శరణాగతి. మీరు మొత్తం సముద్రం అంతను చూస్తే అక్కడ భగవంతుడి తప్ప ఇంకొకళ్ళు కనిపించరు. ఆ స్వామియే సూత్రధారి, ఆ స్వామియే శక్తి, ఆ స్వామియే ప్రేరణ, ఆ స్వామియే సంకల్పం, ఆ స్వామియే సొల్యూషన్, అన్నీ ఆ భగవంతుడే. అయితే ఆయన లీలని కనిపెట్టిన ఒకే ఒక అసురుడు రాహు కదా, పట్టేసుకున్నాడు ఎక్కడో ఇది జరుగుతుంది. తెలిసింది ఈ విషయం ఇలా జరుగుతుంది. అంత శక్తి ఎలా వచ్చింది వాళ్ళకి? శక్తి ఏముందండి, కొద్దిగా వాళ్ళు కొద్దిగా ఆలోచించారు, అయ్యో వీళ్ళందరికి పనిచేస్తున్నారు, ఇంకా మన దగ్గర రాదు, అంతేనా, పై లోపలికి వెళ్ళిపోయారు అంతే. లోపలికి వెళ్ళిపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అనుకోండి అది కూడా. బట్ ఇటు కూర్చున్నందుకు మళ్ళీ అధర్మం చేయలేదు, స్వామి ఇవ్వాల్సింది ఇచ్చారు. దాని తర్వాత ఎలా వరకు చేయాలో అలా వరకు చేశారు. అంతా స్వామి యొక్క లీలలు అనమాట. అద్భుతమైన లీల, ఇది వింటూ ఉంటే కూడా చాలా ఆహ్లాదంగా. భాగవతంలో చాలా డీటెయిల్డ్ గా వినాల్సిన లీల సముద్రమంతన లీల, చాలా అద్భుతం. అసలు ఈ లీలలన్నీ అండి భాగవతం గురించి సప్తాహంగా చెప్పుకోవాలి అని చెప్తారు భాగవతంలో, మనం మాట్లాడుకుంటున్న లీలలన్నీ కూడా. కాబట్టి క్షీరసాగర మదనం గురించే 7 రోజులు మాట్లాడుకోవచ్చు, ఉత్తి క్షీరసాగర మదనం గురించి. అంత గొప్ప లీల క్షీరసాగర. రైట్ ప్రభుజీ, ఒక విషయం, మీ సాంగత్యం డెఫినెట్ గా అది అదృష్టం, మా అదృష్టం. ప్రతిసారి మీరు సమయం ఇవ్వటం అనేది, మిమ్మల్ని కాంట్రడిక్ట్ చేయాలనేది ఎప్పుడూ ఉండదు, మీకు తెలుసు అది. కాకపోతే ఒక క్వశ్చన్ రైజ్ అయినప్పుడు మీ ద్వారా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను. శివకేశవులకి భేదం చూస్తుందా ఇస్కాన్? మీరు చూస్తారా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? శివకేశవులకి భేదం ఇస్కాన్ అని అంటే, శాస్త్రం ఏం చెప్తుంది అని అర్థం చేసుకుంటాం. భాగవతం ఏం చెప్తుంది, రామాయణం ఏం చెప్తుంది, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి. పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి, అయ్యా ఎవరిని ఆరాధన చేయాలి,
ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన పరః తదీయానాం సమర్చనం దేవి అని భగవంతుడి యొక్క ఆరాధన అత్యంత శ్రేష్టమైన ఆరాధన అని శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు. భాగవతాన్ని శివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశారు. రామాయణాన్ని శ్రవణం చేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా చక్కగా ఇంతూజియాస్టిక్ గా శ్రవణం చేశారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈశ్వర ఉవాచ కదండి. కాబట్టి భాగవతం చెప్తుంది పురాణానాం ఇదం తదా నిమ్నానాం యథా గంగా పురాణానాం ఇదం తదా వైష్ణవానాం యథాశంభు. కాంట్రడిక్టరీ అస్సలు కాదండి. అందరికంటే గొప్ప భగవద్భక్తులు ఎవరైనా ఉంటే అది శంకరుడే. మాకు మా వైష్ణవ సాంప్రదాయంలో, మా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో శివుడికి అత్యంత గొప్ప స్థానాన్ని ఇచ్చాము. ఆయన మా అందరికీ ఆదర్శం భగవత్ సేవలు. ఆయనలా సెల్ఫ్లెస్ భగవత్ సేవ. ఇందాక మనం క్షీరసాగర మదనం గురించి మాట్లాడుకున్నాం. భాగవతం చదవండి, అక్కడ అంటారు అది భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుందా, అయితే నేను తప్పకుండా ఈ పని చేస్తాను అని. ఆ సెల్ఫ్లెస్నెస్, ఆ కరుణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అని అంటారనమాట. కాబట్టి అటువంటి అద్భుతమైన స్వరూపం అండి. ఆయన లాంటి భక్తి, ఆయన లాంటి భగవత్ ప్రేమ ఇంకెవ్వరికీ ఉండదు. కాబట్టి ఆయన మా అందరికీ కూడా ఒక ఆదర్శం. కానీ మనం అనుకునేటట్టుగా భేదము అని చెప్పే విధంగా కాంట్రవర్సీ తయారు చేయాల్సిన పరిస్థితి, ఆ కాంట్రవర్షియల్ గా మాట్లాడటం కూడా తప్పు. కొంతమంది ఎవరైనా చేస్తున్నారు అని చేశారు కాబట్టే అడుగుతూ ఉన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ద్వేషులు, ఈశ్వర ద్వేషులు. ఈశ్వర ద్వేషం చేసిన వాడికి భగవద్భక్తి ఎన్నటికీ లభించదు. ఈశ్వర కృప ఉంటే మాత్రమే వాడు భగవద్భక్తుడు అవ్వగలుగుతాడు. ఇది 110% శాస్త్రమైన విషయం. ఇస్కాన్ లో ఉన్న వాళ్ళు ఎందుకని తప్పిదాలు చేశారు అని అంటే ఏం చెప్తారు? అంటే అసురులే బాగా కనెక్టెడ్ గా ఉంటారు శివుడికి, సురులు మాత్రమే కనెక్టెడ్ గా ఉంటారు విష్ణువుకి అని పోర్ట్రే చేసే ప్రయత్నం. యాక్చువల్గా మీరు చూడండి, ఒకసారి అనాలిసిస్ చేద్దాం శాస్త్రంలో. రావణాసురుడు ఎవరి డివోటీ? శివభక్తుడు. అయితే శివభక్తి అని మనం అనుకున్నప్పుడు మరి ఆయన మనసు ఎందుకు మార్పు చెందలేదు? ధ్రువుడు అది శివుడి యొక్క తప్పుగా అభివర్ణించాలా? కాదండి, శివుడి యొక్క తత్వాన్ని మనకి చెప్తుంది. ఆయన ఈజ్ వెరీ ఫోకస్డ్. ఆయన ఏం చేస్తారు అంటే ఆయన భజన, ఆయన తపస్సు ఆయనకి ముఖ్యం. ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగారు అనుకోండి, ఇచ్చేస్తాడు. అయ్యా నువ్వు ఆనందంగా ఉండు అని చెప్తాడు. బ్రహ్మ కూడా ఇదనేది పని చేస్తాడు. హిరణ్యకశిపుకి అన్ని వరాలు ఇచ్చి పెట్టాడు అనమాట. తర్వాత భగవంతుడి తలపైకి వచ్చింది, అది నరసింహ స్వరూపంలో వచ్చి ఆయనను సంహరించాల్సి వచ్చింది. భగవంతుడిని ఎవరిదైనా అండి ఏం అడగాలి అని అంటే, స్వామి నాకు అన్నిటికంటే గొప్ప ధనాన్ని, నిజమైన తత్వాన్ని నాకు ఇవ్వు అని అడిగిన రోజు శివుడు భగవద్భక్తిని అనుగ్రహిస్తాడు. మనకి ఎన్ని బృందావన సాధువుల యొక్క చరిత్రలలో వాళ్ళు పరమశివ భక్తులై ఆ శివుడి యొక్క అనుగ్రహం చేత బృందావనానికి వచ్చి కృష్ణుడికి శరణాగతి చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. బృందావనంలో రాధా వల్లభ మందిరము అని ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఒక ఆయన శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఆయనకు ప్రత్యక్షం అవుతారనమాట. నీ జీవితంలో అన్నిటికంటే గొప్ప ధనం ఏది ఉందో అది నాకు కావాలి అని అడుగుతారు. ఆయన హృదయంలో నుంచి రాధా వల్లభ విగ్రహాలు తీసి ఆయనకి ఇస్తారనమాట. ఈయన నా ఆరాధ్య స్వామి, నీకు ఇచ్చేస్తున్నా, ఎందుకంటే నన్ను అడిగావు కాబట్టి అని ఇచ్చేస్తారు. ఇప్పటికీ బృందావనంలో ఆ విగ్రహాలు అసలు చూస్తే అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆ విగ్రహాలు. కాబట్టి భగవంతుడు శివుడు ఏది అడిగితే అది ఇస్తారు. వాంఛా కల్పతరుభ్యశ్చ, వైష్ణవుల యొక్క గుణం ఏది అడిగినా అది ఇచ్చొచ్చు. అన్నిటికంటే గొప్ప భగవద్భక్తిని అడిగినామా ఇస్తారు, లేదు మనకి కోరికలు అది కూడా తీర్చేస్తారు. కానీ భగవంతుడి దగ్గర అలా పని చేయమన్నమాట. భగవంతుడు ఏం చేస్తాడు అని అంటే, హీ ప్యూరిఫైజ్ అవర్ ఇంటెన్షన్స్. భగవంతుడు ఎవరికి అంత ఈజీగా కోరికలు నెరవేర్చరు. ఆయన మనస్సుని మార్చి అప్పుడు మాత్రమే ఇస్తాడు. ధ్రువుడు వాళ్ళ తాతగారి కంటే పెద్ద రాజ్యం కావాలని అడిగాడు, ఆయన ఇచ్చారు. కానీ ఇచ్చినప్పుడు కోరిక ధ్రువుడు అంటాడు, అయ్యో నేను తప్పు చేశానే, నేను ఇది ఎందుకు అడిగానే,
నేను భగవద్భక్తిని అడిగి ఉండాల్సిందే అని పశ్చాత్తాపడ్డారు. అయ్యా విరిగిపోయిన గాజు పెంకలు అడగడానికి వచ్చినప్పుడు నీలాంటి వజ్రం దొరికింది నాకు అని ఒక మార్పు, మనసులో ఒక మార్పు అనేది కలిగింది అనమాట. కాబట్టి దీస్ ఆర్ నాట్ కాంట్రవర్షియల్. వీళ్ళేదో తక్కువ లేదో మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే శాస్త్రాన్ని చదవాలి అని చెప్తారు. కొన్ని ఇన్స్టాగ్రామ్లో వచ్చినటువంటి వీడియోస్ కొంత బాధ పెడుతూ ఉంటుంది. అంటే ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళే ఇలా మాట్లాడారు, శివుడిని ద్వేషిస్తూ మాట్లాడారు అని పంపించినప్పుడు ఎవ్వరు శివద్వేషం చేసినా అది తప్పే. నిర్మోహమాటంగా శివుడిని, భగవద్భక్తుల్ని ఎవరైనా సరే మనం నిందించాము అనంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుని చేరుకోలేరు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా వాళ్ళు అన్న మాటలు మనకి తప్పుగా అనిపిస్తుందా అది వేరే విషయం. కానీ శివద్వేషం అది అన్నిటికంటే పెద్ద పాపం, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇస్కాన్ ప్రింట్ చేసినటువంటి కొన్ని భగవద్గీత పుస్తకాల్లో డెమిగాడ్ ప్రస్తావన ఉంటుంది. వాట్ ఈస్ డెమిగాడ్? డెమిగాడ్ అంటే అందరూ ఏమనుకుంటారు, ఇదేదో బూతు వాళ్ళని తిడుతున్నారు అనుకుంటారు అనమాట. డెమిగాడ్ అంటే ఏం లేదండి. డెమిగాడ్ అంటే భగవంతుడి యొక్క సేవకులు. డెమిగాడ్ అంటే ఇప్పుడు దేవతల్ని ఇంగ్లీష్ లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తారు చెప్పండి? దేవతల్ని డెమిగాడ్స్ అంటారు. గాడ్ అనకూడదు, డెమిగాడ్. భగవంతుణ్ణి గాడ్ అనాలి. భగవంతుణ్ణి గాడ్ అంటాం, దేవతల్ని డెమిగాడ్స్ అంటాం. డెమిగాడ్స్ అంటే భగవంతుడికి సేవ చేసే వాళ్ళు అనుకోండి, లేదా ఆయన యొక్క పరివారం. అదే భాగవతం చెప్తుంది. భాగవతం ఏం చెప్తుంది అని అంటే నారదుడు భాగవతంలో ఇదే విషయం చెప్తారు. యథా తరోర్ మూల నిషేచనేన. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, చెట్టుకి ఆకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, కాండం ఉంటుంది, రూట్స్ ఉంటాయి. చెట్టు పెరగాలంటే మీరు వాటర్ ఎక్కడ వేస్తారండి? రూట్స్కి వెళ్తారు కదా. ఆ మొదల్లో వేస్తే మొత్తం చెట్టుకి శక్తి వస్తుంది. అలానే భగవంతుడు మొదలు లాంటి వాళ్ళు, మిగతా దేవతలందరూ కూడా ఆయన యొక్క పరివారం, ఆయన యొక్క పరికరం. ఆయనకి సేవ చేస్తే అందరికీ ఆ శక్తిని అందుతుంది. మీరు పువ్వు పట్టుకొని పువ్వుకి నీరు, ఆకు పట్టుకొని ఆకుకి నీరు, తర్వాత పండు పట్టుకొని పండుకి నీరు, కాయకి నీరు, ఇలా పోస్తారండి. అవసరమా? అవసరం లేదు. మీరు కాయడానికి ఆ మొదలకి నీళ్లు పోయాని అందరికీ వచ్చేస్తుంది. సరే, కొంతమంది అనుకుంటారు లేదు లేదండి మేము పూలకు, కాయలకి, పండ్లకు కూడా నిగారింపడానికి పిల్లేస్తామంటే నాదుడు ఇంకొక విషయం చెప్తారు. మీరు మొత్తం శరీరానికి శక్తి కావాలి అని అంటే తిండి, మనం తినే ఆహారం పొట్టలోకి వేస్తారా లేదా కళ్ళల్లో పెడతామా? ముక్కులో పెడతామా? చెవులో పెడతామా? తలలో పెడతామా? మన హెయిర్ బాగా పెరగాలన్నా సరే, చేతులు కాళ్ళు బాగా పనిచేయాలన్నా సరే, చూడ్డానికి బాగుండాలన్నా సరే పాలకూర తినండి, చాలా మంచిది కళ్ళకి అని చెప్తే కళ్ళల్లో పాలకూర రసం పోసుకుంటామా, పొట్టలో వేస్తామా పాలకూర రసాన్ని? పొట్టలో. కాబట్టి ఆ భగవంతుడికి మనం సేవ చేస్తే అందరికీ సేవ చేసినట్టే అనేది చెప్పటమే డెమిగాడ్ గురించి ప్రస్తావన తీసుకురావడం. డెమిగాడ్ అని అంటే అదేదో తప్పు కాదండి. దేవతల్ని డెమిగాడ్ అంటారు. ఇంగ్లీష్ అండి ఒక విచిత్రమైన లాంగ్వేజ్, మన సంస్కృతికి చాలా దూరమైనది. కాబట్టి దాన్ని మన సంస్కృతిలో ఉండే ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా పోల్చి చెప్పటం అనేది కష్టం. కాబట్టి చాలా మంది ఏదో డెమిగాడ్ అంటే వీడిని ఏదో తిడుతున్నారు, ఏదో బూతులు అంటున్నారు అనుకుంటారు. కానీ డెమిగాడ్ అంటే డెమిగాడ్కి అర్థం దేవతలు. మీరేం కంగారు పడాల్సిన అవసరం. రైట్ ప్రభుజీ, బోల్డ్ అనే విషయాలు చాలా బ్యూటిఫుల్ గా మాకు చెప్తూ ఉన్నారు. ఒక బ్యూటిఫుల్ ర్యాపిడ్ ఫైర్. Let me see how I perform. ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? ఇక్కడ ఏంటంటే మీరే ఆడేయాలి, మీరే మాకు గిఫ్ట్లు ఇచ్చేయాలి, మీరు టైం ఇవ్వటం. సో మీరే ఆడతారు, మీరే గిఫ్ట్ ఇస్తారు, నెక్స్ట్ టైం మళ్ళీ టైం ఇస్తారు, ఇంకా అద్భుతమైన విషయాలు చెప్తారు. అంతా కృష్ణుడికి సంబంధించే ఉంటుంది ఆబ్వియస్ గా. నేను సెన్స్ ని ఉపయోగిస్తానని అనుకుంటున్నాను. అడగమంటారా ప్రభుజీ? చూజ్ ఓన్లీ వన్. ఏదో ఒక్కటి మాత్రమే చూస్ చేయాలి, ఓకేనా? రెండు అని మాత్రం అనొద్దు మీరు, ఓకే? ఓకే, ఏదో ఏదో బుర్ర ఉపయోగించి అనుకుంటున్నాను. ఈ ప్రశ్నలు ఏవో ప్రిపేర్ చేశాను. ఓకే, రాధా ఆర్ కృష్ణ? శ్రీమతి రాధారాణి. భగవద్గీత భాగవతం? శ్రీమద్ భాగవతం. వాల్మీకి వేదవ్యాస? వేదవ్యాస. ద్రోణాచార్య విశ్వామిత్ర? విశ్వామిత్ర. ఎందుకు చెప్పండి ప్రభుజీ? ఎందుకంటే రాముణ్ణి వాళ్ళ తల్లి తర్వాత అంత ఇంటిమేట్ గా చూసి సేవ చేసుకునే అదృష్టం విశ్వామిత్రులకు కలిగింది. కాబట్టి మలిచాడు కూడా రాముణ్ణి, చిన్న పిల్లవాడిని కదా. రామాయణం వింటే మనకు అనిపిస్తుంది. అద్భుతం, అద్భుతం ప్రభుజీ.
తులసి మాత, గోమాత. 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 చాలా కష్టంగా చెప్పారు. ద్వారక, పూరి. 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 లక్ష్మి, సరస్వతి. లక్ష్మి. కృష్ణ వేణుగానం, కృష్ణ రాసలీల. రాసలీల. కృష్ణాష్టమి, రాధాష్టమి. రాధాష్టమి. కృష్ణ యాజ్ లవర్, కృష్ణ యాజ్ వారియర్. కృష్ణ యాజ్ లవర్. అంతవరకే అందాయి ప్రభుజీ. ఎందుకంటే మాకు మేము క్షాత్రంగా కాదు కాబట్టి మాకు లవర్ గానే ఇష్టం. As expected. అంటే ఈ ఆన్సర్స్ అన్ని కూడా మాతాజీ చెప్పారు, ఏదో ఒకటి చూస్ చేయాలి అన్నందుకు చూస్ చేసింది. కానీ మీరు అడిగిన అన్నిట్లో రాధా కృష్ణుడు, రాధా అంటే కృష్ణుడు అందులో ఉన్నారు, కృష్ణ అంటే రాధారాణి అందులో ఉంది. అలానే తులసి మహారాణి మా అందరికీ ఆ బృందావనంలో ప్రతి ఒక్క లీలను ఆర్కెస్ట్రేట్ చేసే డైరెక్టర్ శ్రీమతి తులసిదేవి. వేదవ్యాస, వాల్మీకి ఇద్దరు మనందరి పైన చూపించిన మహత్ కృప. దాన్ని మనం వాళ్ళిద్దరిని మర్చిపోలేము. దాని తర్వాత గీతా భాగవతాలు. గీత చదవంది భాగవతం అర్థం కాదు, గీత చదవాక భాగవతం చదవాల్సిందే. అప్పుడే భగవద్ జ్ఞానం, భగవత్ లీల ఇవన్నీ కూడా ఉండబడతాయి. కాబట్టి ఏదో మనం గేమ్ లో భాగంగా చూస్ చేసాం, కానీ చాలా డిఫికల్ట్ గా చూస్ చేశాను అనమాట. బట్ స్టిల్ నేను భగవద్గీత చదవద్దు అని చెప్పట్లేదు, అవన్నీ విడదీయలేని సంబంధం వీటన్నిటికీ ఉంది. కాబట్టి చాలా మంచిగా మనకి ఇప్పుడు ముందు ముందు ధనుర్మాసం వస్తుంది, అలానే కొత్త సంవత్సరం వస్తుంది, ఆంగ్ల న్యూ ఇయర్, నూతన సంవత్సరం. మీ అందరికీ కూడా మంచి ధార్మికమైన మార్గంలో మీరందరూ ముందుకెళ్లే విధంగా ప్రేరణ మీ అందరికీ ఇవ్వాలి అని, మంచిగా ఆయురారోగ్యాలతో భగవత్ కృపతో ఉండాలి అందరూ కూడా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. అందరికీ కూడా కృష్ణేర్ మతిరస్తు అనే ప్రార్థనతో హరే కృష్ణ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ప్రభుజీ. చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ సమయాన్ని ఎప్పటికప్పుడు మీరు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇవ్వటం అనేది మా సుకృతంగా మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మరొక్క మారు కూడా మీరు సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరే కృష్ణ.